సాధారణ ప్రభుత్వానికి మీట్లాడాల్సిన మాకు కనీసము ఆ సిద్ధరామయ్య మాటలు విని మా వాళ్ళు ఓట్లేసి మోసపోయినా చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే అదేవిధంగా మా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కోదాడ, హుజూర్నగర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్దెనిమిది కూడా మా రవిరెడ్డి గారిని తీసుకొచ్చి ప్రచారం చేసి మా యాదవులు ఓట్లేసుకొని ఇలా గడ్డ ఎక్కి మీరు కనీసం మమ్మల్ని సోయి లేకుండా మీ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించకుండా ఉంటున్నారు. తస్మై జాగ్రత్త. రేవంత్ రెడ్డి సర్కార్ని ఎండగట్టడం కోసం ఈ రోజు మా రాజారాం దీక్ష చేయడం జరుగుతున్నది. ఈ దీక్ష దీంతో ఆగలు లక్షల జనాభాతో అదే పర్యటనలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి మా జనాభా నిష్పత్తి ఏంటో మేము తెలుస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేమంటే ఏంటో మా బలము మనగానే మీరు లెక్క వేల్చారు ఎంత ఉందో మీ జనాభా అని చెప్పి 26 లక్షలు యాదవులు ఉన్నారు, కురుమలు 6 లక్షలు అని చెప్తారు. అన్ని పెళ్లి లెక్కలే. మేము ఉన్నది యాదవులే 40 లక్షల జనాభా ఉన్నాం. కానీ మీరు ఈ రకంగా మీరు వ్యవహరిస్తే మేము ఊరుకునేది లేదు, మేము ఆగేది లేదు. తస్మాత్ జాగ్రత్త. మేమంటే ఏంటో మాకెంతో మేమెంత మా వాటా మాకు దక్కేంత వరకు ఈ పోరాటం ఆగనని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటిలో ఈ ఉపన్యాసం ముఖ్యంగా మనందరికీ మనసులో ఉన్నది. మనం ఏ విధంగా నష్టపోతా ఉన్నాం, ఏ విధంగా మనం ఈ ప్రభుత్వాలలో బలహీనంగా ఉన్నాం, మనకొచ్చే పదవులంతా, మనకొచ్చే ఏ దాంట్లో వాటా మనకున్న జనాభా ప్రకారంగా మనం రావాల్సింది ఎన్నో గత చాలా సంవత్సరాలుగా మనకు అన్ని విషయాల్లో కోల్పోతా ఉన్నాం. మనందరం కూడా చాలా విజ్ఞతతో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది నిన్న సిద్దిపేట నుంచి వచ్చినటువంటి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మన ఐలయ్య యాదవ్ గారు తెలంగాణ మంత్రివర్గంలో మిగతా వారి మిత్ర బృందం కొన్ని సామాజిక వర్గాలకు మంత్రి పదవి లేదైనా జిల్లా నుంచి వాళ్ళు వచ్చి ఉంటే వాళ్ళ స్లిప్ ఇవ్వండి, పోరాటం చేసి అందరూ కూడా పిలుస్తాం, పోరాటం చేసి నిలమల సంపాదించుకున్నారు. రామాంజనేయులమ్మ గారు ఏదేమైనా ప్రభుత్వానికి మనం దృష్టి తీసుకుపోతే ఏది కూడా సాధ్యపడదు. దృష్టి తీసుకుపోవాలంటే మనందరూ కూడా చాలా ఐక్యత ఉండాల్సిన అవసరం ఉన్నది. ఏదో చెప్పుకుంటున్నా వెళ్ళిపోతా ఉన్నాము, అది కాదు. ఒక ప్రణాళికబద్ధంగా ఇది ఒక రోజు ఒక నెల అయ్యే పరిస్థితి కాదు. ఇది మనందరూ కూడా ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు దృష్టికి నాయకత్వాన్ని పోవాలంటే యాదవుల ఐక్యత, యాదవుల సత్యంలో తెలియపరచాల్సిన అవసరం ఉన్నది. దానికి మనం అనేక వేదికలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంటివైనటువంటి కార్యక్రమాలు చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. మనం ఏదైనా సరే అంతిమంగా ఒక జిల్లా స్థాయిలో, ఒక రాష్ట్ర స్థాయిలో, ఒక మండల స్థాయిలో ప్రధానమైన పోస్టులు మనం లేకపోతే మనకి ఏదైనట్టు అన్యాయం జరుగుతుందో మనందరూ కూడా ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నాం. మనకు దిక్కంటే ఒక సమస్య వచ్చిన చెప్పుకున్న వాడు ఎవరు ఉంటారు, ఎవరి దగ్గర పోతున్నా చాలా లైన్ కట్టాల్సి ఎవరు తీసుకుని వాళ్ళ దగ్గర పోవాల్సి వస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. మనకు నిజంగా చాలా అవమానకరమైన విషయాలు ఇవన్నీ కూడా. కాబట్టి ప్రభుత్వాల దృష్టికి ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టి కూడా బరాబరుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి సమావేశాలు మన సమావేశాలు నిర్వహించుకొని ఐక్యతగా ఉండి మనకున్నటువంటి డిమాండ్ పరిష్కారం అయ్యేంతవరకు కూడా మనందరూ కూడా పోరాడాల్సిన అవసరం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంకా మనం ముందు ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా పేరు తెలియజేస్తూ ముఖ్యంగా నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి చాలా మంది మా మండల అధ్యక్షులు వచ్చారు. మిగిలిన మంత్రి ఎందుకు ఇయ్యారు? రెండవ డిమాండ్ యాదవ్ కార్పొరేషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. మీరు ఇచ్చిన అమెండ్మెంట్ ప్రకారమే యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 5,000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలి. నేను ఇంకోటి గోడ్స్ అండ్ షిప్స్ ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఉంది, దాని నుంచి కూడా 10,000 కోట్లు మీరు కేటాయించాలని మూడో డిమాండ్. ఇంకోటి ఏంటంటే నాలుగో ముఖ్యమైన డిమాండ్ 42% రిజర్వేషన్ ఉంది మనకి. స్థానిక సంస్థలు అంటే ఇప్పుడు రాబోయే సర్పంచ్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా మనకు జనప్రాతిపదికన మీద మనకు రిజర్వేషన్ కల్పించాలని ఒకటి. మీరు కల్పిస్తే సంతోషం, కల్పించకపోతే మేమే కల్పించుకుంటాం. మొన్నటి వరకు జర్నల్ కాంగ్రెస్ ప్రభాకర్ యాదవ్ అంటే రాజేంద్ర మా పెద్దన్న రాజేంద్ర యాదవ్ గారికి మరి అఖిల భారత యాదవ్ మహాసభ మరి పెద్ద ఎత్తున వారు నడుపుతా ఉన్నారు. వారిని
మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్లో సీట్లు మేవు, ఓట్లు మావి. ఈసారి మా హక్కులన్నీ కాలు రాస్తే సీట్లు మావే, ఓట్లు మావే, గెలుపు మావే. ఈ సభాముఖంగా మీకు ప్రతి ఒక్క యాభై సోదరుడికి చెప్తున్నా, విలేజ్లో కానీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ మనం ఎందుకు గెలవలేదు? ఆర్థికంగా ఉన్నాం, బలంగా ఉన్నాం, చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఎందుకు వెంటబడిపోతారు? ధైర్యం లేక. అరే ముందర పోతే వాళ్ళు ఏం చేస్తారయ్యా? మా అంత అరెస్ట్ చేస్తారు, ఒక 4 రోజులు జైలు ఉంటాం. జైలుకి కొత్త అయితే ఫస్ట్ టైం భయపడతారు, సెకండ్ టైం నువ్వు కొట్లాడకపోతే నీకు ఏది రాదు. యాదవ మేలుకో, పోరాడు, సాధించుకో. మా యాదవ పోరాట సమితి తరఫున మేము అదే చేస్తున్నాం. మిగిలిన జేఏసీలు అందరూ కలిసి ఇక్కడ వీళ్ళు ఇయ్యని పక్షంలో మనం అందరం ఒకే ఏకదాటిపై చేరి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి కూడా వెళ్ళిపోతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనకు ఈరోజు ఏదైతే మనం ఈరోజు సత్యాగ్రహ దీక్ష ఇక్కడ చేస్తున్నామో, యాదవులు అంటేనే సత్యం గురించి, నిజం గురించి, సిన్సియారిటీ గురించి పాటుపడే కులం. ఇది ఒక్కసారి కాదు, గత ప్రభుత్వాలలో కూడా సీఎం లెవెల్లో ఉన్న వ్యక్తులు కూడా యాదవులు అంటే మనకు సిన్సియారిటీకి, బ్యాంకులలో లోన్లు తీసుకున్నా చేసినా సిన్సియర్గా కడతారు, 1 రూపాయి ఎవరికి ముంచరు అని ఇంత నిష్ఠగల కులానికి ఈ రోజు ప్రభుత్వాలు మరి మనం విస్మరించడం, మనకు ఇంత 40 లక్షలు ఉన్న కులాన్ని మనకు కన్వర్ట్ చేయకపోవడము, ఒక పక్కకు పెట్టడము, మనకు గవర్నమెంట్ లో ప్రాముఖ్యత ఇవ్వకపోవడము చాలా బాధాకరము. అందుకొరకే కలిసికట్టుగా అందరం ఇక్కడికి వచ్చి ఈరోజు కూర్చున్నాం. గట్టిగా మనకు కావాల్సిన వాటా, మనకు గవర్నమెంట్ లో ఉండాల్సిన రిప్రజెంటేషన్ ఎట్టి పరిస్థితిలో సాధించుకొని పోతాం. మనం దాని గురించి గట్టిగా పోట్లాడతాం. 42% రిజర్వేషన్ కానీ ప్లస్ యాదవ్ కార్పొరేషన్ కి మనకు 5,000 కోట్లు, ఎందుకంటే గత ప్రభుత్వాలు దానికి అలొకేట్ చేశారు, ఫండ్స్ యూటిలైజ్ అయినాయి. 2వ విడత 3వ విడత అని గొర్రెల పంపిణీ ఇంకా కాలేదు. ఆ ఫండ్స్ కి అలొకేట్ చేస్తేనే మరి అందరూ గొర్రెల పెంపకదారులకు కూడా మనకు న్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. మంత్రి పదవి కూడా మరి 40 లక్షల మందికి ఏదన్నా రాజకీయంగా ఏమైనా అవసరం వచ్చి ఏమైనా నాదుడు ఆదుకునే నాదుడు అంటూ లేకుండా పోయాడు. ఈరోజు ఒక ఉదాహరణ అనుకోండి, ఒక అపాయింట్మెంట్ ఇచ్చి దాని ఇనాగ్రేషన్కి ఒక డేట్ ఇస్తే మేమందరం కూడా అది పూర్తి తెలంగాణ యాదవులకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. అది ఓపెన్ చేస్తే మేము ఇట్లాంటి మీటింగ్స్ కానీ ఇంకేదైనా ఇతర మీటింగ్స్ కానీ యాదవులకు పనికొచ్చేవి కానీ, హాస్టలే కానీ, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగే కానీ, కల్చరల్ యాక్టివిటీస్కే కానీ యాదవులకు సంబంధించి అందరికీ పనికొచ్చే విధంగా బిల్డింగ్ ని యూటిలైజ్ చేసుకొని మా ఆత్మగౌరవానికి నిలుపుకునే విధంగా ఉంటుంది. అందుకొరకే గవర్నమెంట్ నుంచి ఈ నిర్లక్ష్యం తగదు. నాకు కావాల్సిన మంత్రి పదవిలో వాటా కానీ, రానున్న స్థానికల్లో 42% ఇంప్లిమెంటేషనే కానీ, ఫండ్స్ అలొకేషనే కానీ వెంబడే జరగాలని చెప్పేసి ఈ సభాముఖంగా గట్టిగా అడుగుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ తీర్చాలా, లేకుంటే ఈ ధర్నాన్ని ఇంకా ఏ స్థాయికంగా తీసుకెళ్లి మా హక్కులను మేము సాధించుకుంటామని చెప్పి యాచిస్తామంటారా, మనం శాసిస్తామంటారా? ఒక్కసారి మీరు గట్టిగా నినాదంతో చెప్పాలి. యాచిస్తారా, శాసిస్తారా? శాసించినప్పుడే ఎవడైనా ఇస్తాడు మనకు, యాచిస్తే ఎవ్వడియాడు. అడుకుంటేనే పోరా అంటాం. హక్కు నాది ఉన్నదిరా, ఎందుకు ఎవరా అని అంటే వాడు అమ్మో వీడిని వాట ఇవ్వకపోతే వీడు దగ్గర రానియాడని అంటాం. ఒక్క విషయం మనం గమనిస్తలేం సోదరులారా, ఈ ప్రభుత్వం రాగానే మనకు దున్నపోతులు ఇచ్చింది. ఆడుకోపోర్రా పోయి మీ గొల్లు దున్నపోతులు ఆట ఆడుకోర్రా అంటే ఓ డప్పులు కొట్టుకుంటే పలాభిషేకం చేసుకొని సంకలు కొట్టాం. అవేనా మనకు కావాల్సింది? అధికారం వద్దా? అరే అరే మీరు మీ కులాలకు, నీ అయ్యకొకటి, నీ 2 కొడుకులకు 2, నీకొకటి, నీ పెళ్ళానికి ఒకటి, నీకొకటి, నీ తమ్మునికొకటి, ఈ విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు మీరు ఒక్క కుటుంబాలల్లా. మరి లక్షల మంది ఉన్న మేము ఒక్క పదవికి అర్హులం రామా అని నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. నేను అంటే ఈ అగ్రకుల ఈ రెడ్డి నాయకత్వం ఏం చేస్తుందంటే, యాదవులను మీరు ఊర్లలో పోతే అరే మీరు మాటిస్తే తప్పరవై
మీరు నాకు మాట ఇస్తే మీ అన్నకు కూడా ఓటేయారంటే మనం సంకల్ కొట్టి ఆయన ముడ్డెనక తిరుగుతాం, మన అన్ననే ఓడగొడతాం. అది మనకున్న వీక్నెస్, అది దరిద్రమే అనుకుంటా నేను అనేది. మాట మీద నిలబడతాం అనేది క్రెడిబిలిటీ ఉన్నా కూడా అది ఎంత నష్టం చేస్తుందనేది మనం ఆలోచన చేస్తలేమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు ఈ రాష్ట్ర సంపదను మొత్తం దోసుక తినేది ఒకటే కులం దోసుక తింటుంది. కాంట్రాక్టర్ల పేరుతో దోసుక తింటుంది, మెడికల్ కాలేజీల పేరుతో దోసుక తింటుంది, ఇక్కడ ప్రాజెక్టుల పేర్లతో దోసుక తింటుంది. ప్రభుత్వంలో అధికారం ఉండి వాళ్ళు చేస్తున్నారు. కానీ మనకు ఒక చిన్న కార్పొరేషన్ చైర్మన్లు అడిగితే ఇయ్యరు, ఎమ్మెల్యే సీట్ అడిగితే ఇయ్యరు. ఎందుకు అని అంటే వీళ్ళు గొర్రెల లెక్క మంద ఎటు మలుపుతా అంటే మలుపుతుంది అని చెప్పేది ఒక దరిద్రమైన ఇది ఉన్నది. కాబట్టి మనం నిజంగా కూడా అట్లనే చేస్తున్నాం. రేట్లు, గుడాట్రేడ్లు, పగనాట్రేడ్లు, చిట్టెబ్రేడ్లు అందరూ ఒకటై ఒకరికొకరికి సంబంధాలు ఇచ్చుకుంటూ వాళ్ళు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తుంటే మనం ఒక ఆయన ఎర్రగొల్ల ఆయన అంటాడు, ఒక ఆయన పగనాటి గొల్ల ఆయన అంటాడు, ఒక ఆయన ముష్టి గొల్ల ఆయన అంటాడు, ఒక ఆయన ఏల గొల్ల ఆయన అంటాడు. ఈయన తోక ఉన్నదే పెట్టాడు, ఉన్నదాన్ని అరే ఏం లేదన్నా. అయితే దీన్ని కూడా మనం మున్ముందు అలాంటివి రాకుండా కలిసికట్టుగా పోవాలని తెలియజేస్తూ యాదవ్ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్న రాజారాం యాదవ్ గారికి, అదేవిధంగా అఖిల భారత యాదవ్ మహాసభ, యాదవ్ హక్కుల పోరాట సమితి, గొర్రెకాపల్ల సంఘం, యాదవ్ సేవ పెట్టిన ఈ యొక్క యాదవ్ హక్కుల సాధన కోసం దీక్ష నిర్వహిస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి యాదవ్ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ సత్యాగ్రహ దీక్ష ఎందుకు జరుగుతుందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలలో మన యాదవ్ కులం దాదాపుగా 2వ స్థానంలో ఉన్నది. మరి 40 లక్షల జనాభా ఉన్నప్పటికీ మన జనాభాను తగ్గిస్తూ 20 లక్షలుగా చేయించడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న మన యాదవులను ఏ పార్టీ కూడా గుర్తించడం లేదు. ఇలా పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఒక 10 చైర్ మీద ముందర చాలా మంది యాదవులను ఓటు బ్యాంక్ ఇక్కడ తీసుకొచ్చుకున్నారా. ఇక్కడ మీరందరూ దయచేసి ఇవల్ల మనం పెట్టుకున్నటువంటి యాదవ సత్యాగ్రహ యాదవులను వెంటనే మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఒకటి మైండ్. మరి అదే విధంగా మనకు యాదవ జనాభా దామాస ప్రకారం మరి ప్రభుత్వ నామినేటెడ్ పదవులలో ఎంతమంది మనము నేనంతో నాకంతా అనే లక్ష్యంతో ప్రతి ఒక్క యాదవ సోదరులు కూడా ఏకమై మనందరం కలిసికట్టుగా మనకు కావాల్సిన హక్కులను సాధించుకునే విధంగా అందరం కలిసికట్టుగా ఉండడం అని చెప్పి కోరుకుంటూ మరి ఈ ప్రభుత్వాలన్నీ కూడా మన యాదవులను కేవలం ఓటు బ్యాంక్ కిందకే మార్చుకున్నాయి. మన ఓటు తీసుకుంటున్నాం కానీ మనకు ఆందోళనటువంటి గుర్తింపు కానీ ఆందోళన అవకాశాలు కానీ పార్టీలలో కానీ ప్రభుత్వాలలో కానీ ఇవ్వడం లేదు. కాబట్టి మన హక్కును సాధించుకునే విధంగా మన అందరం ఐక్యంగా ముందుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రేవంత్ రెడ్డి గారు దయచేసి మా యాదవులను గుర్తించండి. మా యాదవులను గుర్తించకపోతే రానున్న రోజులలో ఈ యొక్క దీక్షనే కాదు ఇలా రాష్ట్రంతో ఏకమై పెద్ద ఎత్తున ఇలా రాష్ట్ర స్థాయిలో యాదవ గొప్ప సభను పెట్టి మీ మెరుగు నుంచి మా హక్కులను సాధించమని చెప్పి తెలియజేస్తూ మరి మాకు అవకాశం ఇచ్చినటువంటి యాదవ సామాజిక వర్గం రాజకీయ పదవి ఎక్కడైతే వస్తుందో బీసీసీ పదవిలో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేసినాం. అదేవిధంగా ఎస్ఎన్టీ రిజర్వేషన్ ను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఇది మేనిఫెస్టో ఎన్నికల్లో చెప్పింది. ఇది గుర్తించుకుని తక్షణమే అమలు చేయాలని కోరుతా ఉన్నాం. యాదవులకు తక్షణమే సప్లైన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలని ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదవులకు నామినేట్ పదవులు కావచ్చు, పార్టీ పదవులు కావచ్చు తక్షణమే ప్రాంతాన్ని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ వేదిక మీద నాకు చిన్న అభిప్రాయం ఇస్తున్నామా, అందరూ తప్పులు భావించొద్దు. మీటింగ్లు పెడతాం చాలా మళ్ళీ ఇంటికి పోతాం. కానీ గ్రామస్థాయిలో యాదవ వర్గం ఇబ్బందుల పట్ల గ్రామస్థాయిలో కావచ్చు, మండలం కావచ్చు అంత సంఖ్యాబలం ఉంది. కానీ కార్యాచరణ చేపట్టము పక్కన నేర్చుకోవాలి. ముదిరాలకి మంత్రి వచ్చింది, మనం ఇంత సంఖ్య ఉన్నాం, మనం ఎందుకు ఐక్యత కావట్లేదు, కార్యాచరణ చేపడితే అర్థం కావట్లేదు. తక్షణమే వేదిక మీద పెద్ద నేర్చుకొని చెప్తున్నా మనమంతా మన యాదవ జాతిని కులానంతా ఐక్యం చేయండి. మనకు వాళ్ళు ఇచ్చేయండి, మనకే పిలిచిస్తారు. మన తడాగా చూపించాలి. త్వరలో గొప్ప బహిరంగ సభ నిర్వహించి మన బలాన్ని నిరూపించాలని సామాన్యులు చెప్పినటువంటి డిమాండ్.
సామాన్యుల మద్దతు దొరికినటువంటి డిమాండ్. అది తెలంగాణ ఉద్యమం అయిపోయింది, నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎంఆర్పీఎస్ ఉద్యమం అయిపోయింది. సామాన్యుల నుంచి బలమైనటువంటి మద్దతు దొరికిన ఉద్యమాలను కూడా ఇవాళ విజయవంతమైనవి. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30 లక్షల పై ఉన్నది అని చెప్పుకున్నటువంటి గొల్ల కుమ్మలకు ఇవాళ ఎందుకు గ్రామాల నుంచి కానీ సామాన్య జనం నుంచి కానీ మద్దతు దొరుకుతున్నాయని అడుగుతాము. ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యం ఎంతమంది ఉన్నటువంటి గొల్ల కుమ్మలు రాజకీయ ప్రాతినిధ్యం వహించలేదా? మరే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రతినిధులు ఎందుకు ఆ గొల్ల కుమ్మల గురించి మాట్లాడతలేరు? ఒకవేళ మనం కనుక ఆ గొల్ల కుమ్మల జీవితాల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాధల గురించి కానీ వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాల గురించి కానీ ఇంతమందికి మాట్లాడుంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయ ప్రాతినిధ్యంలో గొల్ల కుమ్మలకు అన్యాయం జరుగుతుంది. ఇలా సామాన్య జనం ఎందుకు మద్దతు నిలబెడతలేరని అడుగుతాము. ఏమున్నది ఆ తెలంగాణ గ్రామాల్లో గొల్ల కుమ్మల పరిస్థితి? సరిగ్గా 12 ఏళ్ళు నిండినటువంటి తమ్ముడు కూడా చేతుల దుడ్డుగర్ర భుజాన గుమ్మడి సంజయ్ సర్ది కీలు కట్టి తోడు చెప్పు కట్టుకొని ఇవాళ గొర్రెమ్మడి ఎలమందరూ పొడిసేపు దొక్కుని పేరు పడుకుంటా పోతుడు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే మహబూబాద్ జిల్లాలో గొర్రెలు రెడ్లకు మిరపతోటలో గొర్రెలు పడ్డాయని చెప్పి రాళ్లతో మిరపతోటలోనే రాళ్లతో కొట్టి చంపుతాడు. ఇదే తెలంగాణ జిల్లాలో మెదక్లో గొర్రెలకు మంద ఓడదామని తుమ్మచెట్టు ఎక్కిన గొర్రెకు ఆయన అదే తుమ్మచెట్టు మీద ఉన్న కరెంటుగా తగిలి పిట్ట ఏలాడబడ్డాడు తుమ్మచెట్టు మీద చచ్చిపోతాడు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో పిడుగు పడి 25 నుంచి 30 ఏళ్ళు లేనటువంటి తమ్ములు పిడుగులు పడి చనిపోతారు. ఇదే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఇదే హైదరాబాద్ చివరిలో గొల్లకుర్మ ఒక వ్యక్తి ఆయన కొడుకు కానిస్టేబుల్ ఆయన గొర్రెల కాపలిదారుడు ఉన్నప్పటికీ కూడా దొంగలు వాడు దాదాపు 30 గొర్రెలు ఎత్తుకుంటాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలో గొల్లకుర్మలో ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఎవరు మనం మాట్లాడకపోతే ఇక్కడ రాజకీయ పదవులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పదవుల్లో ఉన్న వాళ్ళ గొల్లకుర్మలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి గొల్లకుర్మలకు ఉన్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి దుఃఖాలు కానీ మనం మాట్లాడకపోతే ఇలా వాళ్ళ నుంచి మనకు మద్దతు దొరికే పరిస్థితి లేదు. ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు యాదవులకు మంత్రి పదవులు ఖచ్చితంగా వేయాలని మా అన్నలంతా గొర్రెలు వేలుకొని గాంధీ భవన్లోకి వస్తే అతను సెక్యూరిటీ భయపడతాడు. మీరు ఎందుకు గొర్రెని గాంధీ భవన్లోకి రాణిస్తారని ఎలా కొడతాడు? నేను చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోరే, మీరు మా గొర్రెల మందిని ఎట్లయితే గాంధీ భవన్ నుంచి బయటకు వెళ్ళగొట్టిరు రాబో ఎన్నికల్లో అసెంబ్లీ రీతిని మా అందరికీ ఖచ్చితంగా బయటకు వెళ్ళగొట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మీకు దమ్ముంటే ఇప్పుడే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, నీ నియోజకవర్గం నుంచి రాజీనామా చేసి ఎన్నికల పోటీకి ఇప్పుడు వేసుకుందాం. మా గొల్ల కుర్మలో నీకు డిపాజిట్ రాకుండా కూడా నిన్ను ఓడగొట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో కూర్చోబెడతారు. ఈ పోటీ నాకు నీకు కాదు, ఈ పోటీ దొడ్డి కొమ్మరయ్య వారసులకు, శ్రీ రామచంద్రరెడ్డి వారసులకు, ఈ పోటీ సాంబశివునికి చెన్నారెడ్డి ప్రతాపరెడ్డి వారసులకు, ఈ పోటీ బెల్లి లలితక్క వారసులకు, ఈ పోటీ బెల్లి లలితక్క దుర్మార్గులు నీ వారసులకు ఈ పోటీ రేపు అసెంబ్లీ ఎన్నికల్లో జరుగుతుంది. నేను డిమాండ్ చేస్తాను, నీకు నిజంగా ఉంటే నీకు ప్రజా ప్రభుత్వం అయితే, నీది సామాజిక తెలంగాణ కోరుకున్నటువంటి ప్రభుత్వం అయితే నువ్వు రాజీనామా చేసి ఇప్పుడు ఎన్నికల కూడా మా ప్రతాపం నీ ప్రతాపం తీసుకున్నాం కాబట్టి తొక్కి వేయడం అంచు వేయడమే. ఎందుకంటే ఈరోజు ఈ రాజ్యం యాదవులకు భయపడతా ఉంది. రాజ్యం యాదవులను ఎందుకు విస్మరిస్తా ఉందంటే రాజ్యాధికారానికి దగ్గరగా పోరాటాలు చేసేది మనమే, అమరులం అయ్యేది మనమే, ప్రతి పోరాటంలో ముందుండేది మనమే. కాబట్టి ఈ రాజ్యం ఈరోజు యాదవులకు భయపడతా ఉంది. ఏదైతే ఈ సమాజానికి పాడి పశు సంపదను పరిచయం చేసినటువంటి జాతి మనది, ఈ సమాజానికి పోరాటాలు పరిచయం చేసినటువంటి ఢిల్లీ లలితక్క వారసులం మనం, సాంబశివుడి వారసులం మనం. కాబట్టి ఈ సమాజం కావచ్చు, ఈ రాజ్యం కావచ్చు యాదవులకు ముందు నుంచే భయపడతా ఉంది. రేవంత్ రెడ్డి గారికి ముక్కుసూటిగా ఉస్మానియా విద్యార్థి నాయకులుగా మేము ఒకటే చెప్పదలిచినాం, ఏదైతే సామాజికంగా యాదవులకు మంత్రి పదవుల్లో స్థానం కావచ్చు, కార్పొరేషన్ పదవుల్లో స్థానం కావచ్చు కల్పించని ఎడల మేమందరం కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన ప్రోగ్రాం చేపట్టినా లేదా సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, మంత్రుల నివాసాల ముట్టడి కావచ్చు, ఎక్కడికక్కడ మిమ్మల్ని అందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి యాదవ జాతి బిడ్డలుగా మేమందరం కూడా మా హక్కుల గురించి నిరంతరం కూడా పోరాడతామని చెప్పి రాజారామన్న గారు ఏ విధమైన పోరాటం చేసినా, ఏ విధమైన ప్రోగ్రాం చేసినా సరే ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా అన్నగారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. దీనస్థితిని ఇక్కడ మీ అందరికీ కూడా కనబడినట్టు చూపించారు. తుమ్మ చెట్టు, వేప చెట్టు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి ఈ పేద యాదవుల గురించి చెప్పారు. ఆ విషయం ఇప్పుడు యాదవ సంఘాల జేఏసీకి స్పష్టంగా తెలుసు. జరుగుతున్న కుట్ర ఏంటంటే నీకు అక్కడ వేప చెట్టు ఉంటే కదా నువ్వు మేపించేది,
తుమ్మ చెట్టు ఉంటే గలను మేపించేది ఒక రకమైనటువంటి వృత్తి విధ్వంసం జరుగుతూ ఉంది. దాని విషయంలో తదుపరి కార్యక్రమంగా యాదవ సంఘాల జేఏసీ కూర్చొని వృత్తిపరమైనటువంటి సమస్యల మీద కూడా కేంద్రీకరిస్తాము. వృత్తి విధ్వంసాన్ని అడ్డుకుంటాము, వృత్తిని నిలబెట్టుకుంటాం తెలియజేసుకుంటూ ఇప్పుడు సాధ్యమైనంత వరకు నువ్వు సాయం చేసినా కోడంగల్లో మాత్రం పెద్ద మీటింగ్ పెడతా మంది వస్తారన్నా. నేను ఏదో మీటింగ్ పెడితే ఏ ఊళ్ళో మీటింగ్ పెడతానో 100 మంది వస్తున్నారు. కానీ అన్న నన్ను చాలా గౌరవిస్తున్నారా అంతకుముందు టీఆర్ఎస్ కూడా ఏం చేశాడు అన్న కూడా మీరు బాగా చేసుకోండి. మన కులానికి వాట వస్తే మన కులం వల్ల కదా ఇట్లా కూడా మన మంచిదికే మన కులానికి వాట వస్తే మన కులం వల్లే పెత్తనం చేయాలి. వాళ్ళేం చేస్తే రెడ్డి పెత్తనం చేస్తున్నారు. అంతే ఇప్పుడు అట్లా కాకుండా కూడా ఇప్పుడు మన తెలంగాణ జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో కూడా వచ్చే సర్పంచ్ ఎలక్షన్ లో ప్రతి ఒక్క సర్పంచ్ పోటీ చేయాలి, ఎంపీటీసీ పోటీ చేయాలి. ఎంపీటీసీ పోటీ చేస్తే సత్తా మనం చూపిస్తాం అనుకో ఖచ్చితంగానే మనం గెలుస్తాము, ఎమ్మెల్యేలు అవుతాము. అంతే మన ఫస్ట్ గ్రామ సర్పంచులు కావాలి, ఎంపీటీసీలు కావాలి. ఎంపీసీ అయినా మనకు ఆటోమేటిక్ ఎమ్మెల్యే వస్తామన్నా. మనం కూడా మన కమిటీ కూడా అన్ని సంఘాలు కూడా ప్రతి గ్రామంలో కూడా మీరు ప్రతి జిల్లాలో కూడా బాగా చేయాలన్నా. ఎందుకంటే నేను తిరుగుతున్నా ప్రతి గ్రామం ఎల్ఐసి చేస్తానా, ప్రతి ఊరు తిరుగుతా. నా గొల్లకూరు మళ్ళీ బ్యాగ్ చెప్తారా మా ఊరు మమ్మల్ని బ్యాగ్ వర్షాలు కూడా పెట్టుకోలే. నా ఫోన్ చేస్తే ఫోన్ చేస్తున్నారు, ఏం చేయాలి అందుకే మీకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు కూడా మీరు అన్ని సంఘాలు ప్రజలు చేయండి, మీకు వెంటనే మేము ఉంటామన్నా. జర్నలిస్ట్ ఫోరం నుంచి మేకల కృష్ణ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక పైన అధ్యక్ష బీసీలకు సంబంధించి పోరాటం చేస్తుంటే నిన్నమనే మాదిగ మన సోదర కులస్తులైన మాదిగలంతా పోయి ఢిల్లీలో పోయి మంత్రి కావాలంటే మంత్రిని ఇచ్చారు. అదేవిధంగా ముద్రాలు పోయి ముద్రాలు అడిగితే మంత్రి ఇచ్చారు. కానీ మన యాదవులు మాత్రం మంత్రి అడగడానికి ఎవరైనా ధైర్యం చేయలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో అన్న రాజారామన్న నువ్వు బీసీల గురించి కాదు, నువ్వు పుట్టిన కులంలో యాదవుల గురించి నువ్వు అడగకపోతే ఎవరి అనే ఉద్దేశంతో మన ఒక కార్యక్రమం తీసుకోకపోతే అన్ని సంఘాలు కలగకపోతే భవిష్యత్తులో మనని ఎవరు పట్టించుకోరని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసేసినాము, ఈ కార్యక్రమాన్ని రూపొందించినాము. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి గట్టిగా చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఇవాళ వాస్తవంగా నేను చెప్తున్నాను, మన నాయకుల లోపం తప్ప ప్రజల మన యాదవుల లోపం లేదు. ఇది వాస్తవం. ఇలాగ తమ్ముడు యూనివర్సిటీ నాయకుడు చెప్పిండు, మనకు మంది ఒక్కొక్క చిన్న పోరగాడే 12 ఏళ్ళ 13 ఏళ్ళ పోరగాడే 500 గొర్రెలు రాస్తాడు. కూడా ఉంది ఈ జిల్లా ఈ రాష్ట్రంలో. అంత పెద్ద నర్ర రాఘవరెడ్డిని కూడా ఓడించిన జిల్లాలో నల్లగొండ జిల్లాలో కమలమ్మకు ఉంది చరిత్ర 30 ఏళ్ళకి. అదేవిధంగా నిన్న జానారెడ్డిని ఒక యువకుడు బాధితులు పెడితే ఓడించిన చరిత్ర ఈ రాష్ట్రంలో యాదవులకు ఉంది. కానీ మనకు లేదు, మన నాయకత్వానికి లేదు, మనకు నమ్మకం లేదు. నేను గత ఎన్నికలప్పుడు చెప్పాం, మేము భవిష్యత్తులో రేపు 118 నియోజకవర్గాలు పెరగబోతున్నాయి. ఈ నియోజకవర్గంలో 70 నుంచి 80 ఓట్లు మాత్రమే ఉంటాయి. 78 ఏళ్ళు 30 నుంచి 40 ఓట్లు మనమే ఉంటాయి. కాబట్టి మీ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎవడైతే ఏ జాతి అయితే పోరాడుతుందో ఆ జాతికి అధికారం వస్తుంది. కాబట్టి మనందరూ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రేపు భవిష్యత్తులో మన అందరం ఇలా మంత్రి పదవి ఇవ్వాలని అడుక్కునే స్థితికి మనం ఉన్నాం. కానీ మంత్రి పదవి ఇవ్వకపోతే బిడ్డ రేపు భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నా. ఏమనుకుంటే మనం మంచోడు ఒకసారి పిల్లిని లోపడేసి పెడితే ఏం చేస్తుంది, పిల్లి కూడా రివర్స్ అయింది. అట్లాంటి జాతి కాబట్టి ఈ సందర్భంగా మనం చెప్పేది ఏంటంటే రేపు భవిష్యత్తులో మన అందరం ఐక్యంగా ఉండి ఒక రేపు రాజకీయ భవిష్యత్తు సంబంధించిన ఇది దీక్ష కాదు, ఇది నీ పునాదికి నిన్ను బంధపెట్టే దీక్ష. ఈ బంధపెట్టే దీక్షకు నువ్వు రేపు మంత్రి పదవి ఇస్తావా, రేపు కార్పొరేషన్. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే ఈరోజు దేవుళ్ళు ఉండేటువంటి కులంలో ఉండేటువంటి వాళ్ళం మనం. ఇవాళ ఎంతో గొప్ప చరిత్ర సంస్కృతి వారసత్వం ఉన్నటువంటి ఈ దేశంలో హిందూ మతానికి ఒక పవిత్రమైనటువంటి బంధాన్ని ఇచ్చినటువంటి శ్రీకృష్ణ భగవాన్ పుట్టినటువంటి కులంలో ఉండేటువంటి బిడ్డలం మనం. ఇవాళ ఈ దక్షిణ భారతదేశంలో మరి మన కులంలో ఉండేటువంటి మల్లన్న బీరప్పల యొక్క ఆధ్యాత్మిక వారసులం మనం. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది మనకు. జిజియాబాయి మన ఆడబిడ్డ, శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజు మన ఆడబిడ్డ కొడుకు, దేవగిరి యాదవుడు మన రాజుడు, గోల్కొండ నీళ్ళ వాళ్ళు, కాకతీయ సామ్రాజ్యం నీళ్ళ వాళ్ళు, విజయనగర సామ్రాజ్యం నీళ్ళటువంటి వాళ్ళము.
ఇలా దేశంలో దశ దిశల మొత్తం చరిత్ర ఉన్నటువంటి వాళ్ళము, ఉత్తర భారతదేశంలో బలమైన రాజకీయ శక్తి ఉన్నటువంటి వాళ్ళము, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాళ్ళము, మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి ఉన్నటువంటి బిడ్డలు, ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామంలో యాదవులు లేనటువంటి ఊరు లేదు, యాదవులు లేనటువంటి ఊరు లేదు. అంత గొప్ప సంఖ్య, అంత గొప్ప ఖ్యాతి, అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ జాతిని, ఈ కమ్యూనిటీని ఇవాళ రేవంత్ రెడ్డి గారి పుణ్యాన, రాహుల్ గాంధీ గారి పుణ్యాన ఇవాళ మనము మంత్రి పదవి ఇవ్వమని అడుక్కునే స్థాయికి మనం దిగజారమంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గత ప్రభుత్వంలో మన వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, గత ప్రభుత్వంలో మనకు ఎన్ని పదవులు ఉన్నాయి, పక్క రాష్ట్రంలో ఇవాళ ఎన్ని పదవులు ఉన్నాయి. ఇలా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 4 మంత్రులు ఉన్నారు, పార్టీ అధ్యక్షులు కూడా మన శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంత గొప్ప చరిత్ర ఉన్నది. మరి ఏమైంది? ఈ రోగం ఏమైంది? ఏం రోగం పుట్టింది? పక్షవాతం వచ్చిందా ఈ ప్రభుత్వానికి? కుంటి అయిందా, గుడ్డి అయిందా, కళ్ళు కనిపిస్తలేదా, ధృతరాష్ట్ర లెక్క నటిస్తున్నాడా, కళ్ళు మూసుకొని నటిస్తున్నాడా, రాహుల్ గాంధీ గారు నటిస్తున్నారా? ఇంత దౌర్భాగ్య స్థితికి మనం పోవాల్సిన కారణం ఇలా ఏమైంది ఒక్కసారి ఆలోచించిన అవసరం ఉంది. ఒకనాడు చరిత్ర, ఇలా ఈ దేశంలో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఈ ప్రపంచానికి ఇచ్చింది ఎవరు? పాలను కనిపెట్టింది ఎవరు? పెరుగును కనిపెట్టింది ఎవరు? వెన్నను కనిపెట్టింది ఎవరు? నెయ్యిని ప్రపంచానికి ఇచ్చింది ఎవరు? యాదవులు. మన తాత శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చిండు. ఇలా మొట్టమొదటి ఈ దేశంలో శస్త్రచికిత్స చేసినటువంటి, ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? యాదవులు. ఏ ఊర్లోకి వెళ్ళినా నెట్టకృష్ణ ఒక్క నిమిషం, ఏ ఊరికి వెళ్ళినా మా తాత, మా అమ్మ, తండ్రి పశు వైద్యం చేశాడు. మనుషులకు రోగం వస్తే పసలు ఇచ్చేవాడు. మా నడిపన్న భర్త వైద్యుడు, ఆయన పేరు సాయన్న వైద్యుడు అంటారని. నేను ఒక్కసారి మీరందరూ నిమరేసుకొని నా కుటుంబం కాదు, ప్రతి కుటుంబంలో గతంలో ఊర్లలో పసర్లు పోసిన వాళ్ళు, రోగాలు వస్తే పశువులకు రోగాలతో సూకులు పెట్టిన వాళ్ళు, మందులు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే యాదవులు. ఎందుకంటే ప్రకృతితోటి మమేకమైనటువంటి వాళ్ళు మొత్తం అన్ని కూడా మరి అన్ని తెలిసి ఏ పసరు దేనికి పనికొస్తుందో తెలిసినటువంటి వాళ్ళు. అంటే మొట్టమొదటి డాక్టర్లు యాదవులు, సైంటిస్టులు యాదవులు, రాజ్యాలు ఉన్నటువంటి యాదవులు. ఇవాళ అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి యాదవులను ఇవాళ మనము మంత్రి పదవి వరకునే పరిస్థితికి ఇలా మనం దిగజారున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఒకటే చెప్తా ఉన్నాను, మీకెంత కండకావరము, మీకెంత అహంకారము, ఎవడిచ్చాడు మీకు ఇంత అహంకారం అని చెప్పేసి ఇలా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇలా యాదవులకు అందుకోసమే యాదవులకు మంత్రివర్గంలో వెంటనే భాగస్వామ్యం కల్పించాలి. యాదవులకి జనమాస ప్రకారము నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. యాదవులకి ఏదైతే గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేసింది, 12,000 కోట్ల రూపాయలు మరి కేటాయించి పంపిణీ చేయడం జరిగింది గొర్రెల్ని. మీరు రకరకాల ఇబ్బందులు అయినాయి దాంట్లో అని చెప్పేసి, లోపాలు జరిగినాయని చెప్పేసి మాట్లాడి మీరు ఏమన్నారంటే, మేము గొర్రెలు పంచము, డైరెక్ట్ గా డబ్బుల్లో మేము ట్రాన్స్ఫర్ చేస్తాము 2 లక్షల రూపాయలు అని చెప్పేసి మీరు మాట్లాడింది. మరి ఏమైనా గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మీరు 2 లక్షల రూపాయలు మా అకౌంట్లో ఎప్పుడు వేస్తారని చెప్పేసి ఇలా మనం అడగడం కోసం ఇవాళ ఈ సమావేశమైన యాదవ్ కార్పొరేషన్ కి 10,000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ కోసం మనం ఇక్కడ ఆర్గనైజ్ అయినాం. అట్లాగే బీసీలకి మనం యాదవులు ఉన్నాము, బీసీలు ఉన్నాము, 42% మరి స్థానిక సంస్థలు కానీ విద్యా ఉద్యోగ రంగాల్లో కానీ రిజర్వేషన్లు మరి ఇస్తామని గత ప్రభుత్వం చెప్పినది కామరెడ్డి డిక్లరేషన్ భాగంగా. దాన్ని ఎప్పుడు ఇస్తామని చెప్పేసి అడగడం కోసం మనం ఈ సమావేశమైనాం. ఇక ఒకటే మనం విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది, ఇక మనం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల జనాభా మనం ఉన్నాం. 30 లక్షల జనాభా ఉన్నటువంటి యాదవ్ కుర్మలో ఇవాళ కనీసం కూడా రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళిపోతా ఉన్నాం. మరి మిగతా మిత్రులకి, మరి రేవంత్ రెడ్డి చుట్టాలకి, పక్కాలకి, వాళ్ళ కుటుంబాలకి ఇలా ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గంలో భాగస్వామ్యం కల్పించుకోవడం జరిగింది. ఇలా మళ్ళా అంటున్నారు, మళ్ళా ఇంకా 3 ఉన్నాయి, ఆ 3 మంత్రివర్గంలో మాకే ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్న పరిస్థితి, వాళ్ళే ఇటుకుంటున్న పరిస్థితి, వాళ్ళే కొట్టుకుంటున్న పరిస్థితి, నటిస్తున్న పరిస్థితి, యాక్షన్ చేస్తున్న పరిస్థితి. ఇలా కమలాసన్ కంటే గొప్పగా నటిస్తున్నారు వీళ్ళంతా కూడా. రేవంత్ రెడ్డి గారు చుట్టాలు ఇలా ఒక అంటాడు, ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి.
మునివాడు నాకు మంత్రి పదవి ఇవ్వాలి, ఇవ్వకపోతే చూస్తాను నీ సంగతి అంటాడు. ఈయనంటాడు ఇస్తా ఆగు అని అంటాడు. ఇంకొకైనా రంగారెడ్డి జిల్లాకు లేదు, మళ్ళీ రంగారెడ్డి మాకు కావాలని ఆయన అంటాడు. లేదు, ఎమ్మెల్సీ అవసరం లేదు. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే కాకుండానే మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిండు. కాబట్టి అది రాజ్యాంగంలో ప్రొవిజన్ ఉన్నది. మన వాళ్ళకి అర్థం కాకుండా అరే మీరు యాదవ్ ఎమ్మెల్యే ఎట్టాడుతారా? కాబట్టి రాజ్యాంగం ప్రొవిజన్ ఇచ్చింది. అందుకోసం రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేయాలి, ఇమీడియట్ గా యాదవులను మంత్రివర్గంలో తీసుకోండి. మీరు అనుకుంటున్నారు ఏమైతే వీళ్ళతోటి ఏం చేస్తారు? రకరకాల సంఘాలు ఉన్నాయి, రకరకాల వ్యక్తులు ఉన్నారు, రకరకాల పార్టీలు ఉన్నాయి, వీళ్ళు ఏం చేయగలుగుతారని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లా కాదు బిడ్డ. ఇవాళ మేము అంతా కలిసినాం. ఇవాళ మా రవీంద్రన్న, మా కురాకుల నాగభూషణం, మా సింహాద్రి, మా వెంకటరసయ్య, మా నాగార్జున, మా మల్లేషు, మా రమేష్ అన్న, ఇవాళ ఒక్కొక్కరు ఒక సంఘం, ఒక్కొక్కరు ఒక పార్టీ. ఇవాళ ఎందుకు కలిసినాం? గతంలో తెలంగాణ ఉద్యోగంలో ఎట్లయితే జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టుకున్నామో, తెలంగాణ విద్యార్థులందరినీ ఆ రోజు యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు ఉండి మొత్తం విద్యార్థులందరినీ కూడా కేసీఆర్ గారు దీక్ష చేసినప్పుడు వారిని దెబ్బతీసి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీశారని చెప్పేసి అంటే మీ బిడ్డగా ఆ రోజు యూనివర్సిటీలో తెలంగాణ జెండా పట్టుకొని విద్యార్థులందరినీ ఐక్యం చేసి ఓయూ చేసి ఏర్పాటులో దాన్ని మొత్తం కూడా నడపడంలో క్రియాకిచ్చిన పాత్ర పోసినటువంటి బిడ్డ మీ రాజారాం యాదవ్. 180 కేసులు పెట్టుకొని 6 నెలలు జైలు ఉన్నటువంటి బిడ్డ మీ రాజారాం యాదవ్. మొత్తం అన్ని విద్యార్థి సంఘాలు ఉస్మానియాలో రకరకాల భావజాలైనటువంటి విద్యార్థి చాలా తెలివితేటలు అనేక ఫోటోలు చేసిన వాళ్ళని కూడా ఒక్కటాటి మీకు తీసుకొచ్చి జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టినాం. జాయింట్ యాక్షన్ కమిటీ గొప్పగా నడిపినాం. ఆ రోజు మీకు ఒక్క మాట నేను గుర్తు చేస్తాను సోదరులారా, నా కొడుకు పుడితే కూడా నేను 1 month తర్వాత జైలుకి వెళ్ళొచ్చి నేను చూడడం జరిగింది. అట్లా తెలంగాణ ఉద్యమంలో మనం ఉన్నాం. నేను ఒక్కనే కాదు, మనందరం ఉన్నాము. మన దొడ్డి కొమరయ్య ఆ రోజు తెలంగాణ సాగపోవడంలో మొట్టమొదటి వేలు ఇంతమంది మన మధ్య చెప్పిండు. మా రోజు విష్ణు రామచంద్రెడ్డి లాంటి దొరతోటి భూషణలతోటి కొట్టలేని బిడ్డ మన తాత దొడ్డి కొమరయ్య. తర్వాత మన అక్క బెయ్యి వెళ్తక్క ఇలా సూర్యకుమార్ వచ్చింది ఇక్కడికి. తెలంగాణ అన్నందుకు ఆమెని 32 ముక్కలు చేసిండు ఆ రోజు పాలకులు. తెలంగాణ అన్నందుకు మన సాంబశివుని హత్య చేసిండు. తెలంగాణ కోసం కొట్టానందుకు మన రాజుని హత్య చేసిండు. ఇలా ఒక్కరం కాదు, ఇంకం కాదు, అందరం కూడా మా శ్రీహరితో పాటు ప్రతి వాళ్ళం కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మనం అందరం ఉన్నాం. మీరు తెలంగాణ ఉద్యమం యొక్క అనుభవాన్ని అడిగిన నాగేశ్వరరావు గారు సీనియర్ నాయకులు, వారిని మాజీ కార్పొరేషన్ చైర్మన్, వారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. కాబట్టి నేను చెప్పాల్సుకున్న ఒకటే సోదరులారా, ఇవాళ మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నది. అయినేష్ నువ్వు కూర్చో, అయినేష్ నువ్వు కూర్చో. ఆ రోజు అయినేష్ కూడా విద్యార్థిని ఆ రోజు మా యూనివర్సిటీకి వచ్చి బ్రహ్మాండంగా పార్టిసిపేట్ అయ్యేది. నేను ఒకటే సోదరులారా మీకు చెప్తా ఉన్నాను, అనేక పోరాటాల్లో మనం ఉన్నాం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్నాము, నక్సలైట్ పోరాటంలో ఉన్నాము, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాము, ప్రతి దగ్గర ఉన్నాము. మనం త్యాగాలు చేసినాము, కానీ ఫలితాల్ని అందుకోవడంలో మన వివరైతులు. అందుకోసమే అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. అన్ని 8 మంది సంఘాలు ప్రొఫెసర్ జయశంకర్ ఒక మాట చెప్పిండు, ఉద్యమము సమాంతరంగా ఎవరైనా చేయండి, ఎన్నైనా సంఘాలు పెట్టుకోండి, సమాంతరంగా పోవాలి. ఒకరికొకరు పోటీ అవసరం లేదు, ఒకరికొకరు పోటీ అవసరం లేదు. ఈర్ష, ద్వేషము, అసూయ మనం వదిలేయాల్సిన అవసరం ఉంది. అందరూ ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే నేనైతే మరి యాదవ్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీని మీరే ఏర్పాటు చేసుకోండి. నేను ఒక గెస్ట్ రోల్లో ఉంటే మాత్రము నేను ఇలా బీసీల హక్కుల కోసము బీసీ జనసభ ఏర్పాటు చేసి ఆ రోజు మరి ఉత్తర భారతదేశంలో మన వాళ్ళు ఏదైతే ఒక ఆశయాన్ని సిద్ధాంతాన్ని ఇచ్చిందో, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరత్ యాదవ్, అంబేద్కర్ మరి బుద్ధుడి యొక్క పునాది మీద మేము స్వామిలో పనిచేసి ఆ సిద్ధాంతం మీద ఉన్నాం. కాబట్టి 2001 ప్రాంతంలోనే నేను బీసీ విద్యార్థి సమాఖ్య పెట్టి బీసీ విద్యార్థులందరూ కూడా ఉస్మానియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలంగాణ కోసం పోరాడుతూనే బీసీ హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం మనం కొట్టాము. ఇవాళ కూడా మీ బిడ్డగా బీసీ జనసభ ఏర్పాటు చేసి దానికోసం పనిచేస్తా ఉన్నాము. మేము కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న వినమ్రంగా యాదవ సంఘాలందరూ కూడా ఒక్కరు కావాల్సిన అవసరం ఉంది. మా రవీంద్రన్న, మా రాజేంద్రన్న, మా రమేష్ అన్న, మా రాములన్న ఒక్కరు కాదు, 2 కాదు, అందరూ వేదిక మీద సుధాకర్ లాంటి వాళ్ళు, సీనియర్ నాయకులు, కురాకర్ నాగభూషణం లాంటి వాళ్ళు, మా వెంకటరసయ్య లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు మీరు అందరూ ఉన్నారు. అన్ని జిల్లాల నాయకులు ఉన్నారు. మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి. మాకు ఎటువంటి రాజకీయ ఈ సంఘాలు నడపాలని, ఈ సంఘం పెట్టాలని, యాదవ సంఘం పెట్టాలని
మాకు ఎటువంటి లేదు. ఆల్రెడీ మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ మేము ఉన్నాము. మీరందరూ ఈ యాదవులందరూ ఐక్యం కావడం కోసము మేము మాకు ఏ పాత్ర ఇచ్చినా మరి దాన్ని నెరవేర్స్తామని చెప్పేసి తెలియజేస్తూ మరి ఖచ్చితంగా యాదవులకు మంత్రివర్గంలో భాగస్వామ్యం ఇవ్వకపోతే నేను రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. బిడ్డలు ప్రభుత్వాలు నడపలేమని చెప్తా ఉన్నాను. ఎట్లా నడుపుతావు నువ్వు? మా వాళ్ళు గుర్రం తీసుకుపోయి షాంపులు, మా రాములన్న, మా శ్రీహరన్న, మా అయోధ్య వీళ్ళందరూ కేవలం షాంపులు చూపించిండు, ట్రైలర్ మాత్రం చూపించిన సినిమా ముందుంది. బిడ్డ నువ్వు ఎట్లా తెలంగాణ తిరుగుతావు, నువ్వు ఎట్లా పాలన చేస్తావు, యాదవులు మంత్రివర్గంలో లేకుండా మాకు హక్కులు లేకుండా మాకు చేస్తావు, నీ సంగతి చూస్తామని చెప్పేసి అవసరమైతే నీ యొక్క దుర్మార్గాన్ని నువ్వు వేసినటువంటి కుటుంబ కుల పాలనని మొత్తం ఢిల్లీలో కూడా రాహుల్ గాంధీ ముందర, సోనియా గాంధీ ముందర నీ వికృత రూపాన్ని, నీ నిజ స్వరూపాన్ని, నువ్వు బీసీ వ్యతిరేకుడివి, నువ్వు యాదవ్ వ్యతిరేకుడివి, నువ్వు పేదల వ్యతిరేకుడివి, నీ మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయి. అందుకోసమే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా ద్రోహం చేసి నువ్వు నరేంద్ర మోడీ తోటి ఇలా అంటే ఆయన కోసము ఇలా రకరకాల పద్ధతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇలా అన్ని పార్టీలు బీజేపీలో ఉన్నటువంటి మా మిత్రులు కానీ మిగతా అందరూ ఐక్యమై నీ సంగతి చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా. యాదవ్ ఐక్యత. జై యాదవ్, జై మాధవ్, జై మాధవ్, జై యాదవ్, యాదవ్ ఐక్యత, యాదవ్ ఐక్యత, జై యాదవ్, జై యాదవ్. యాదవులారా, యాదవులు అంటేనే ఒక బ్రాండ్, యాదవ్ రాజు అంటేనే ఒక బ్రాండ్. ఒకప్పుడు నీ చరిత్ర ఏంది, నువ్వేంది, నువ్వు ఇలా ఎందుకు ఇలా తయారైనా ఒక్కసారి ఆలోచించి. నిన్ను కదిలించే నాయకుడు లేడు, నీలో చైతన్యాన్ని స్ఫూర్తిని నింపే నాయకుడు కరువాట వల్ల నీ వెనుకోడిపోయినావు. సమస్త సమాజానికి, ఈ ప్రపంచానికి సంస్కారం నేర్పినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మన జాతి నాయకుడు. మిత్రులారా, శ్రీకృష్ణ భగవానుడు మన జాతి నాయకుడు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అంతేకాకుండా మౌర్యులే కానీ, అదేవిధంగా చంద్రగుప్తుడు వాళ్ళే కానీ, శ్రీకృష్ణ దేవరాయలే కానీ, శివా చక్రవర్తి కానీ, కట్టబ్రహ్మే కానీ, ఖడ్గ తిక్కమే కానీ చెప్పుకుంటా పోతే నీ చరిత్ర ఎంత మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయి. నీ వెనక సింహం లాంటి వ్యక్తులు, చరిత్ర నింపినటువంటి వ్యక్తులు, రాజులు, చక్రవర్తులు, మహాచక్రవర్తులు మన వెనక ఉన్నారు. మిత్రులారా, ఏమైపోయింది నీ పొజిషన్? రాను ఏమైపోయింది? 400 సంవత్సరాలుగా మనం వెనకబడిపోయినాం. మన జాతి వెనకబడిపోయింది. ఏమైంది? గొర్రెలు, బర్రెలు, ఆవులు, పశువులు అనుకుంటూ మేపుకుంటూ మన రాజ్యాంగం దూరంగా ఉన్నాం, రాజకీయానికి దూరంగా ఉన్నాం. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. 17 సార్లు ఎలక్షన్లు జరిగాయి. 1733 ఎమ్మెల్యే స్థానాలకి పోటీ జరిగినా కానీ కేవలం 29 స్థానాలు మనం ఆక్యుపై చేసినామంటే యాదవుల దీన స్థితి ఎంతుందో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా. 17 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 77 సంవత్సరాలు అయింది. 17 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 1733 ఎమ్మెల్యే స్థానాలకు పోటీ జరిగితే నేను ఆక్యుపై చేసిన యాదవులకు వచ్చింది 29 స్థానాలు. మిత్రం, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత వెనకబడిపోయినా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రమా. అదేవిధంగా స్వతంత్రం వచ్చినాక దాదాపుగా 1977 వరకు కూడా మనకి బీసీలకు రిజర్వేషన్ లేదు. మన మహానుభావుడు బీపీ మండల్ బీసీలకు రిజర్వేషన్ వచ్చేంత వరకు మన బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉండాలి? మిత్రులు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే మనం ఎంత వెనకబడిపోతున్నాం. భూస్వామివాదులు, పెట్టుబడిదారులు ఆధిపత్యాన్ని చలాయిస్తున్నారు. వెనుకబడేటట్టు చేస్తున్నారు. అదేవిధంగా 1957 నుంచి 77 వరకు ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఏమైంది మిత్రులారా? దాన్ని మూలపడేశారు. మనకు అవకాశాలు కల్పిస్తారని చెప్పి ఎంతగానో మనం ఆలోచన పడ్డాం. కానీ ఏం చేసింది? మంత్రి పదవులు ఇవ్వలేదు, ఎమ్మెల్సీ స్థానాల్లో దాదాపు రాష్ట్రంలో 65,000 పైగా నామినేటెడ్ పదవులు ఉంటే యాదవులకు ఎన్ని వచ్చిన మిత్రులారా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. తెగబడాలి, తెగించి కొట్లాడాలి, చైతన్య స్ఫూర్తిని నింపుకోవాలి. నాయకులారా, మీరందరూ కూడా జేఏసీ ఏర్పాటు చేశారు. ఒక ఉద్యమ స్ఫూర్తితో నింపాలి, ఒక శివా చక్రవర్తి ఆశయాలతో ముందుకు రావాలి, అదేవిధంగా కట్టబ్రహ్మల ఆశయాలతో ముందుకు రావాలి, కాకరాజు ఆశయాలతో ముందుకు రావాలి. వెనకబడిపోతాం. ఆనాడు మా ఆందోళన అంబేద్కర్ ఇంకేం లేదు. ఏదైనా చట్టసభలో రానటువంటి జాతి ఉన్నట్లయితే, అడుగు పెట్టినటువంటి జాతి ఉన్నట్లయితే రాను బానిసలుగా మారిపోతారని చెప్పారు. అదే విధంగా తయారైతే మిత్రులారా, మనం అందరం ఏకం కావాలి. మీరు ఈ సంఘంలో, ఆ సంఘంలో
కావాలి. ఎక్కడైతే మనకు పదవులు లేవు అక్కడ ఉద్యమం చేయాలి. అసెంబ్లీని ముట్టడి చేయాలి. మేకల రామగండ ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడి చేశాం, దెబ్బలు తిన్నాం. 68 సార్లు అయినా అరెస్ట్ కావడం జరిగింది. దాదాపు 32 సార్లుగా మేము అరెస్ట్ అయినాం. మిత్రులారా, మీరు చూసినటువంటి విషయం మొన్న కూడా గాంధీ భవన్ లో ఎంత దెబ్బలు తిన్నా, ఎంత ఆరాటం చేశాం మీరు అందరూ కూడా మీరు చూసినటువంటి విషయమే. మిత్రులారా, మనం వెనకాడాల్సినటువంటి అవసరం లేదు. మనం చైతన్య స్ఫూర్తిని నింపుకోవాలి, ఉద్యమించాలి. ఆరాటం చేయకపోతే, పోరాటం చేయకపోతే మనకు రావాల్సినటువంటి మంత్రి పదవులు రావు, నామినేటెడ్ పదవులు మనకు రావు. యాదవ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. 5,000 కోట్లతోటి బడ్జెట్ తోటి టెండర్ నిధులు ఏర్పాటు చేయాలి. ఈ విధమైనటువంటి మంత్రి పదవి విషయంలో కానీ, నామినేటెడ్ పదవి విషయంలో కానీ మనం కొట్లాడకపోతే మనం బానిసలైతాం. మిత్రులారా, మనం అందరం ఏకం కావాలి. ఈ రాష్ట్రంలో యాదవుల కోసం నిత్యం పోరాటం చేసే విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు కూడా నిత్యం పోరాటం చేస్తున్నటువంటి అన్న రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా నూతనంగా నియమితులైనటువంటి గౌరవనీయుల పెద్దలు అన్న రవీందర్ యాదవ్ గారు, అదేవిధంగా ఖమ్మం నుంచి వచ్చినటువంటి గౌరవనీయులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు చిలుకల వెంకట నరసయ్య యాదవ్ గారు, మరొక పెద్దలు నాగభూషణం గారు, వేదిక మీద ఉన్న సుందరరాజన్న, అదేవిధంగా గోవర్ధన్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా వేదిక ముందున్న అన్న అక్క చెల్లెళ్ళందరికీ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉన్నాను. ఇవాళ యాదవ జేఏసీ మనం అందరం కలిసి ఈ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే విధంగా మన సత్తా ఏంటో చూపించాలని ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. కార్పొరేషన్లో కానివ్వండి, ఎమ్మెల్సీల్లో కానివ్వండి, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మనం పోరాటం చేస్తేనే మన వాటా మనకు వస్తుంది, లేకపోతే రాదు అని మీరందరూ కూడా గట్టిగా నిర్ణయం తీసుకొని మీ జిల్లాలలో తప్పకుండా పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక చిన్న ఉదాహరణ, గత ప్రభుత్వంలో అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో గత ముఖ్యమంత్రిని కలిస్తే అన్న ఇందాక రవీంద్రను చెప్పాడు, 100 కోట్ల 1 ఎకరం వాల్యూ ఉన్న కొత్తపేటలో 5 ఎకరాల భూమి ఇచ్చి 7 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ రోజున బిల్డింగ్ కట్టించి దానికి ట్రస్ట్ చైర్మన్ గా రవీంద్రను వేసినటువంటి చరిత్ర. ఇవాళ బిల్డింగ్ కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకొని యాదవ విద్యార్థులకి ఉపయోగించుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న బిల్డింగ్ ని ఇవాళ కుట్రపూరితంగా బిల్డింగ్ ని ఓపెనింగ్ చేయకుండా మనకి గొడవలు పెట్టి దానికి ఎవరు చైర్మన్ వేయాలి, మీకు గొడవలు పెట్టాం, మీరు చూసుకోండి అన్న పరిస్థితి ఇవాళ ఉన్న ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు ఇట్లాంటి పరిస్థితులు తీసుకొస్తే రాబోయే ఎలక్షన్ చాలా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు రాళ్ళు దెబ్బలు, చెప్పుల దెబ్బలు తప్పవని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. దామాషా ప్రకారం మాకు రావాల్సినటువంటి అన్ని రేపు స్థానిక సంస్థల్లో కానివ్వండి, కనీసం షీప్ అండ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ వేయలేకపోయాడు. ఇవాళ అది కూడా బయట వేరే కులం వాళ్ళకి ఇస్తారా? అది ఇవ్వాల్సింది యాదవులకే కదా. ఒక యాదవ్ని షీప్ అండ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ వేయలేకపోతా అన్నాడు. యాదవ్ ఫెడరేషన్ ఏర్పాటు చేస్తా అన్నారు. నగదు బదిలీ ద్వారా 2 లక్షల రూపాయలు ఇస్తామని డైరెక్ట్ గా మేనిఫెస్టోలో పెట్టినటువంటి చరిత్ర మీది. కనీసం చిన్న ఇంప్లిమెంటేషన్ కూడా చేయలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా మనం అందరం ఐక్యంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది, పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున దిగ్విజయం చేసినందుకు ఏదైతే బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షులు యాదవుల సత్యాగ్రహ దీక్ష చేస్తున్న దీనికి సభాధ్యక్షుడు వహిస్తున్న మన రమేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా గడ్డం శ్రీనివాసు అన్న గారికి, మా చింతల రవీంద్ర అన్న గారికి, మా కురాకుల నాగభూషణ అన్న గారికి, వచ్చిన యాదవ కుల బాంధవులందరికీ శనార్థి తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో మనం మనుషులుగా చెప్తే అర్థమైతలేదని మన మేకల రామన్న కానీ, పోచమల్ల శ్రీహరన్న కానీ, అయోధ్య అన్న కానీ పశువులను తీసుకుపోయి గాంధీ భవన్లో తీసినా కూడా మనుషులకు సోయి లేదని చెప్పి పశువులను తీసుకుపోయినా కూడా ఈ సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు. గత ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన ఘనత గత ప్రభుత్వం ఉంటే ఇంకా ఎక్కువ స్థాయి యాదవులు నమ్మి ఓట్లేసి ఇలా గద్దెనెక్కిస్తే ముఖ్యంగా సోయిలేని ముఖ్యమంత్రి ఈ రోజు యాదవులకు ఒక మంత్రి పదవి కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. అందుకని ఇప్పటికైనా మన యాదవులందరూ మేల్కొని ఏదైతే జేఏసీ అనుకుంటున్నారో ఇది జేఏసీ గ్రామాన వెళ్ళి మన యాదవులను తట్టి లేపి ఎక్కడ పోరాటం చేస్తే ఏదైతే కామారెడ్డిలో 42% బీసీ రిజర్వేషన్ అన్నారో అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి శాసన మండలిలో బిల్లు పాస్ అయ్యిందో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎత్తి దాన్ని ఒత్తిడి తెచ్చి
మనం ఏదైతే బీసీల రిజర్వేషన్ పూర్తయినకనే స్థానిక సంస్థల ఎలక్షన్ వేయాలని మేమైతే ఎక్కడ ఎవరు పోటీ చేసినా మన యాదవులు అందరూ నామినేషన్లు వేసి వాళ్ళని ఓడించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టలేక మన యాదవులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై యాదవ్. నిన్న గాంధీ భవన్లో ఏదైతే మన పెద్దలు మరి యాదవ సోదరులందరూ కూడా గాంధీ భవన్ ముట్టడించి సుమారు గొర్రెలతోనే మరి మన అయోధ్య యాదవ్ గారు పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కలిసి గాంధీ భవన్ ముట్టడిస్తేనే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి వారి గుండెల్లో రైలు పరిగెత్తాయి. నిజంగా ఈ వాస్తవం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు చాలా ఆశ్చర్యచకితులయ్యారు. ఎట్లా గొర్రెలు గాంధీ భవన్లో పోయాయని చెప్పి కూడా వారి అధికారులతో కానివ్వండి ప్రముఖ నాయకులతో ఆరా తీశారు. రేవంత్ రెడ్డి గారు గొర్రెలే కాదు, ఇది ఒక్కటి మా రాజారామన్న చెప్పినట్టు ఇది ట్రైలర్ మాత్రమే. రాబోయే రోజుల్లో పూర్తి సినిమా చూపిస్తాము. మరి మేము గాంధీ భవన్ ముట్టడిస్తేనే ఇంత ఆశ్చర్యచకితులయ్యారు. రాబోయే రోజుల్లో సెక్రటరియట్ ముట్టడించి 30,000 గొర్రెలతో 30,000 మంది అంతకంటే 1,00,000 మందితో యాదవులను మేము తీసుకొచ్చి అక్కడ ముట్టడి చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీ అందరూ తెలుసు, అంజన్ కుమార్ యాదవ్ గారు 2 సార్లు ఎంపీగా ఎన్నికైనప్పటికీ కూడా మరి మొన్న ఎలక్షన్ లో దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు వారు ఓడిపోవడం జరిగింది. వారికి మేము ఈ డిమాండ్ చేస్తున్నాము, వారికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవిలో వారు తీసుకోవాలని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ఇంకొక ప్రముఖ నాయకుడు ఆర్ లక్ష్మణ్ యాదవ్ 2 సార్లు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్టు ఇచ్చి నోటికాడి బుక్క లాగేసుకున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా అని కూడా హెచ్చరిస్తున్నాను. మా ఆర్ లక్ష్మణ్ యాదవ్ గారి కూడా తక్షణమే రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తున్నాను. ఇవ్వకపోతే తప్పకుండా మేము సిగరెట్లు ముట్టడిస్తాము. మరి సంగీతానికి చింతకాయలు రానవు, అందుకే మా సత్తా ఇంట్లో చూపిస్తాము. యాదవులకు బాణాస ప్రకారము ఎమ్మెల్యే పదవులు ఎమ్మెల్సీ పదవులు ఇతర రాష్ట్ర కార్పొరేషన్లు ఇవ్వాలని చెప్పి మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇటువంటి ఆయన మన రమేష్ యాదవ్ గారికి రాజారాం యాదవ్ గారికి మనస్ఫూర్తిగా దానికి ఒకటే ఉదాహరణ. గతంలో జరిగిన తెలంగాణ ఎన్నికలలో మన యాదవ సంఘాలన్నీ కలిసి జేఏసీలో ఎవరు తమ స్థాయిలలో ఆయా పార్టీ ఆఫీస్ వెంబడి పడి కొట్లాడి బీజేపీ 4 ఇచ్చే టికెట్లు ఒక్కరికైనా గట్టి ఓడేసామా? కాంగ్రెస్ 4 ఇచ్చే టికెట్లు ఇలా గెలిచి ఒక్కరిసాం 4 ఇద్దరు ఆవులతో కుర్రోలు ఇలా అందరి గురించి మాట్లాడుకుంటున్నారు కదా. కాబట్టి ఇలా గెలిపించుకొని ఉంటే వజ్రేశ్వర అంజన్ కుమార్ ఎంత బలం ఉంటుండే మనకు. టీఆర్ఎస్ 5 ఇచ్చిండని వచ్చుకుంటున్నారు, 5 ఇచ్చిండు, ఒక్క ఆయన గెలిపించుకున్నాడు. నిజంగానే మన మార్గ సోదరులు 5 ఎమ్మెల్యేల నుండి 2 మీటింగులు పెడితే ఏఐసీసీ టికెట్ చేయండి మంత్రులు ఇచ్చింది. మనం కూడా పార్టీలో ఖచ్చితంగా 5-6 పెట్టుకుంటున్నాం. కాబట్టి ఐక్యత గురించి, యూతం గురించి, పౌరుల గురించి మాట్లాడుకున్నట్టు ఓటు ఆయుధాన్ని వినియోగించుకోవడంలో మన లోపాన్ని కూడా మనం సమీక్ష చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక విషయం చెప్పి ముగిస్తే వర్షం మీకు ఆగి ఉంటుంది. మన గాంధీ భవన్ అంతకుముందు రోజు నిజంగా మీరు ఎవరు నమ్మకపోయింది, అది ప్లాన్గా ఏదో యుద్ధం చేద్దామని చేసింది కాదు. అంతకుముందు రోజు అంచు నడుచుకుంటూ అవుతున్నాం, అన్ని గంటల సమయంలో వెళ్ళవుతున్నాయి. ఏంటి అంటే రేపో ఎల్లుండేనట ఓ సమన్వయకుడు సమావేశం పెడతాట, మీనాక్షి నటరాజన్ ప్లస్ బీసీసీ అధ్యక్షుడు ముఖ్య నాయకులంతా కూర్చుంటాట అన్నాడు. అవునా సరే, నేను నాకు 2 ఏళ్ళే నాకు ఏమన్నా ఇంతకుముందు ఎవరు చెప్పింది కొద్దిగా యాభకాయ అంత పిచ్చి ఉంటుంది గొల్లలకు ఏరింటాను, నాకంటే తాడికాయ చూడదని అమ్ముతాను. ఇది మోక మళ్ళా దొరకదన్నా ఏదో ఫోన్ చేశా, అన్న నువ్వు ఎక్కడ వేసి ఫోన్ చేయాలి. మా మారుతి ఫోన్ చెప్పినా ఎక్కడ వేసి చెన్నైలో ఎడుకోలేము. లోపలికి వచ్చి చేస్తే ఏమని దొరికానా వాడు ఏసీపీ కానీ ఫోన్లోకి వెళ్ళి డీసీ ఫోన్ చేసిండు. ఏమని బిడ్డ మళ్ళీ 5 వరకు వెళ్ళిపోయి చేస్తాను ఏమి ఇచ్చిన పూట. నేను 18 నుంచి ఊరి వచ్చిందా కొత్త వినలేదు. ఇంకోడు నువ్వు సెక్రటరీ 5 వరకు నువ్వు జైల్లో వెళ్తాను, మరి 5 వెళ్తుంది జైలు కొత్తనా. కాబట్టి రేపు జూలై 4 ఇంకో మీటింగ్ ఉందట, మీ అమ్మ సాక్షిగా చెప్తున్నా. 4 తారీఖు లోపు వాళ్ళ 50 పట్ల వాళ్ళ వైఖరి ప్రకటించకపోతే వాడు మీటింగ్ ఎట్లా పెట్టుకుంటారో నేను చూస్తా, మీరు కూడా చూడాలి.
ఏం చెప్తామో చెప్పొద్దు, ఈరోజు చెప్పొద్దు. ఈరోజు చెప్తే ఇతరులకేమో రేపు జూలై 4 తారీఖు లోపు వారు యాదవ మొత్తం వైఖరి ప్రకటించకపోతే 2 కులాలు 2 కుటుంబాలు పెత్తనం చేస్తామంటే రేపు మీటింగ్ పెట్టి చూద్దాం. కానీ మొట్టమొదటిసారి 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా యాదవులకు అవకాశం రాకపోవడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనము ఒకసారి పోతే 5 మంది ఎమ్మెల్యేలు, 1 మంత్రి, 1 రాజ్యసభ సభ్యులు, 4 కార్పొరేషన్ చైర్మన్లు, ఎన్నో మున్సిపల్ చైర్మన్లని మనకు అందించినటువంటి ఈ యొక్క గత ప్రభుత్వం అనే సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కార్యాచరణ అనేది ఈ యొక్క మీటింగ్తోనే కాకుండా రాజారాం యాదవ్ గారిని కోరుతున్నాను, మరి అఖిల భారత యాదవ్ సభ్యులను కోరుతున్నాను, జాంబాగ్ యాదవ్ సభ్యులను కోరుతున్నాను, అదేవిధంగా మేఘల రాము యాదవ్ అని కోరుతున్నాను. మనం అందరూ కూడా మరొకసారి భవిష్యత్ ప్రణాళిక కోసం మనం ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా మెడలు వంచాలి, రాబోయే స్థానిక సంస్థలు ఏ విధంగా మనము సీట్లను సాధించాలని ఆ విధంగా మనం పనిచేయాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, మరియు గత అసెంబ్లీ ఎన్నికల ముందు అఖిల భారత యాదవ్ మహాసభ ప్రతినిధుల బృందం మరి అప్పటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మా వక్తలందరూ కూడా చెప్పారు, మా ప్రతినిధులందరూ చెప్పారు, ఈ ప్రభుత్వంలో 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 రాజ్యసభ ఉన్నాడు, 4 కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, 1 మంత్రి పదవి ఉంటారు అని మనము సీట్లు ఎక్కువేయాలని మనం మెమరాండం ఇస్తే అతను చెప్పినారు. మీ అందరికి గుర్తుందంటారు వచ్చిన వాళ్ళకు, కేసీఆర్ కంటే నేను 1-2 సీట్లు ఎక్కువ ఇస్తాను కానీ తక్కువ అన్నాడు. ఈ రోజు ఎంతమంది సీట్లు ఇచ్చినారని రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే మనమ తిప్పమ్మ మాట తప్పమ్మ, మేము రేట్లో మనం మాట్లాడతారు, నువ్వు మనమ తిప్పిన మాట తప్పినావు, నువ్వు ఒక నమ్మక ద్రోహి అని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాదవులు ఏదైనా క్షమిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని క్షమించారని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే ఏ ఎన్నిక జరిగినా కూడా మరొక్కసారి తెలియజేస్తున్న యాదవ్ మిత్రులారా, ఏ ఎన్నిక జరిగినా సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, మండల పరిషత్ కానీ, కౌన్సిలర్ కానీ, కార్పొరేటర్ కానీ, ఏ ఎన్నిక జరిగినా, ఎమ్మెల్యే కానీ, ఎంపీ జరిగినా మనమంతా ఐక్యమత్యంతో మన అభ్యర్థులు గెలిపించినప్పుడే ఈ యొక్క హక్కులను మనం సాధించుకున్నామని మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు మరి కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చర్ చైర్మన్ ఇప్పటి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మరి మమ్మల్ని పిలిపించి మరి యాదవులకు ఏం కావాలంటే మంత్రివర్గంలో స్థానం కావాలి, 10,000 కోట్లతో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. ఇవాళ మన పిల్లలు MBA, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయింది. ఇవాళ మా యాదవ పిల్లలు MBA, MCA, MTech, BTech చేసి రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంది. కాబట్టి యాదవ కార్పొరేషన్ అనేది యాదవుల సంజీవిని లాంటిది. యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఇవాళ చైర్మన్ ని నియమించాలని మమతార సత్యాగ్రహ దీక్ష ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ పదవులు ఎక్కడ వేయలేయి. ఇవాళ జనాభాలో బీసీలో అగ్రస్థానంలో ఉన్న, ఎక్కువ సంఖ్యలో ఉన్న యాదవులకు ఒక్క ఎమ్మెల్సీ లేదు. ఎంత దౌర్భాగ్యం అనేది ఈ సందర్భంగా నిజంగా మనం ఆలోచించవలసిన అవసరం. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంత దౌర్భాగ్య స్థితి, రాజకీయంగా రేవంత్ రెడ్డి యాదవులను అనగదొక్కుతారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో దీని తర్వాత కూడా మనం పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ నామినేటెడ్ పదవులు ఎక్కడ పోయినాయి. ఇవాళ 40 కంటే ఎక్కువ దాదాపు స్టేట్ కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఒక్కటి కూడా యాదవులకు ఇవ్వరా. రేవంత్ రెడ్డి జాగ్రత్త, రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో డిపాజిట్ లేకుండా ఓడగొడతాం, జాగ్రత్తగా అని ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మొన్న కూడా మేము జాతీయ యాదవ కుల పోరాట సమితి, అదేవిధంగా మరి గొర్రెల కాపర్ల సంక్షేమ సంఘం 2 సంఘాలు కలిసి మరి గాంధీ భవన్ లో మార్నింగ్ 6 గంటల నుంచే గొర్రెల్లోని మరి సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యంతలు పట్టించిన సందర్భం నిజంగా చెప్తున్నా.
ముచ్చంపలు పట్టించినావు బిడ్డ. ఇప్పటికి కూడా నువ్వు తేరుకోకపోతే యాదవుల చేతిలో నీ చావు దెబ్బ తప్పదు. రాబోయే ఎన్నికల్లో ఓడించి తీరుతావని టికెట్ల కోసం కొట్లాడుదాం. అన్ని పార్టీల ద్వారా కొట్లాడి వచ్చే ఎన్నికల్లో మనం ఖచ్చితంగా 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను తయారు చేసుకుందామని ప్రకటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి సభ్యులకు నిజంగా ఒక్కటి మాత్రం గ్రహించండి. ఇవాళ పోరాటం చేస్తున్నాం. ఇవాళ నా మీద తెలంగాణ ఆంధ్రాలో 68 కేసులు ఉన్నాయి. రాజారాం అన్న మధ్యలో ఫోన్ చేస్తే అన్న తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నాకు కేసు ఉందన్నా, భువనగిరిలో కేసులు ఉన్నాయన్న. కేసులకు భయపడం యాదవులం. ప్రాణం చివరి రక్తం బొట్టున్నంత వరకు కూడా యాదవ జాతి కోసం పోరాడతాం తప్ప వెనుకలో యాదవ జాతి బిడ్డలం, శ్రీకృష్ణుని వారసులని చెప్పుకుంటూ రాబోయే రోజుల్లో ఇదే ఐక్యతను ప్రదర్శించాలని అన్ని యాదవ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ మేకల్ రాములు యాదవ్ పీపీ మండలనే మేధావి, మన యాదవ కులానికి చెందిన మేధావి. 1980లోనే ఆయన 79లో అపాయింట్ చేసి 1 సంవత్సరంలోనే ఆయన మొత్తం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినప్పటికీ కూడా 10 సంవత్సరాల నివేదికను మూలకు పడేసిండు. దాని తర్వాత విపి సింగ్ గారు వచ్చి దాన్ని అమలు చేయాలన్నప్పటికీ, ఉద్యోగాలలో 27% రిజర్వేషన్ ఇవ్వాలి బీసీలకు అన్నప్పటికీ కూడా ఈనాటికి కూడా 20 నుంచి 21% ఎక్కడ కూడా దాటలేదు. అంత దిగజారిన పరిస్థితుల్లో మనం అందరం ఉన్నామని మనం గమనించుకోవాలి. అయితే మరి ఈనాటి పరిస్థితి ఏంటి? ఆనాడు పరిస్థితులని ఆ విధంగా ఉంటే ఈనాడు కేవలం మనం భౌతికంగా బలంగా ఉన్నామని చెప్పి మన ముందు మాత్రమే ఏం మాట్లాడతలేరు ఈ పాలక వర్గాలు. కానీ ఆనాడు బ్రిటిష్ వారు ఏం చేసిండ్రు, బ్రిటిష్ వారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేసిండ్రు, ఈ రోజు కూడా వాళ్ళు అదే పని మనం చేస్తున్నారు. కానీ లోపాయికరంగా చేస్తున్నారు. కాబట్టి మనం అందరం అది గుర్తించవలసిన అవసరం ఉంది. యాదవులందరూ కూడా ఒక మాయ మాటల నుంచి బయటపడవలసిన అవసరం ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు కూడా యాదవులు చాలా నిజాయితీ పరులు, యాదవులు చాలా ధైర్యం వాళ్ళు, వాళ్ళ తెలుగు ఎవరన్నా వస్తే ఊరుకోరు అనగానే మనం చాలా సంతోషపడతాం. మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ మాటల నుంచి ఈ మాయ నుంచి బయటపడాలని నేను మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. యాదవులారా, ఎవరైతే మనకు నమ్మకంతో మన నమ్మకస్తులు అంటున్నారో మరి వాళ్ళు మనకు నమ్మకంతో మనకు భాగస్వామ్యం అధికారంలో కల్పిస్తారో, మనకు నమ్మకద్రోహం ఎవరైతే చేయరో వాళ్ళని మాత్రమే మనం నమ్మకంగా ఉండాలని, ఎవరైతే నమ్మకద్రోహం చేస్తారో వాళ్ళని మనం ఎప్పుడూ నమ్మొద్దని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మొన్న రేవంత్ రెడ్డి గారు మన సభ ఉత్సవంలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది, జో జీతా ఓ సికిందర్ అని. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జో జీతా వహి సికందర్ అని మేమంటున్నాం, జో దోకా దియా వహి గద్దార్ అని మేమంటున్నాము. మాకెవరైతే దోక చేసిండో వాడే గద్దార్, నమ్మకద్రోహి. కాబట్టి అటువంటి నమ్మకద్రోహం మేము ఇప్పుడు నమ్మము. ఇంకో మాట కూడా చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు, ఏమనంటే యాదవులను హక్కున చేసుకుంటాం, వాళ్ళను గుండెలో దాచుకుంటామని, గుండెలో పెట్టుకుంటామని చెప్పిండు. ఆయన హక్కున చేర్చుకోలేడు కానీ యాదవ నాయకులను అందరినీ కూడా జోబులు పెట్టుకున్నారు. ఈరోజు ఇదంతా మీరు గమనించవలసిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు అన్నారు యాదవులు అంటే నమ్మకస్తులని, వీళ్ళు సీఏల కంటే చార్టెడ్ అకౌంట్ల కంటే కూడా లెక్కల్లో పర్ఫెక్ట్గా ఉంటారని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా యాదవుల గురించి చెప్తూ పూలే విగ్రహాలు పెడితే కాదు, కేవలం అంబేద్కర్ విగ్రహాలు పెడితే కాదు, వాళ్ళ ఏదైతే బీసీల గురించి పూలే చెప్పిండో, అంబేద్కర్ ఏదైతే చెప్పిండో వాళ్ళ మార్గదర్శకాలను మనం వాళ్ళు ప్రభుత్వాలు పాటించినప్పుడే మాకు న్యాయం కల్పించినప్పుడే మాకు న్యాయం అయితే తెలియజేస్తూ, లెక్కలలో ఎవరైతే సీఏ కంటే కూడా చాలా బాగుంటారని చెప్పిండో ముఖ్యమంత్రి, ఈసారి స్థానిక సంస్థల ఎలక్షన్లో అదే లెక్కలు మనం అందరము అదే లెక్కలు కరెక్ట్గా చేయాలని, ఎవరిని గెలిపించాలో వాళ్ళని గెలిపించాలని, అదేవిధంగా ఎవరైతే మనకు అన్యాయం చేసిండో, ఎవరైతే మనకు ద్రోహం చేసిండో వాళ్ళని ఖచ్చితంగా ఓడించేది కూడా, గెలిపించేది ఒక శక్తి అయితే ఓడించే శక్తి కూడా పెట్టుకోవాలని తెలియజేస్తుంది మీ అందరికీ. ఇటువంటి అన్ని ఐక్య సంఘాల సభలు ఎక్కడ చేసినా మనమందరం కలిసికట్టుగా ఉండి రాజకీయ నాయకులను నమ్మకుండా మన సొంత సమర్థతను మాత్రమే నమ్మాలి, మన పనిని మాత్రమే నమ్మాలని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు యాదవ బంధువులకు, వేదిక మీద ఉన్న బంధువులకు, ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి బంధువులందరికీ, పత్రికా విలేకరులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులందరికీ, పోలీస్ సోదరులకు కూడా
హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఒక్క పిలుపు మేరకు కేవలం ముఖ్య నాయకులని ఆహ్వానిస్తే ఎంత గొప్పగా ఈ యొక్క సభ సాగుతుంది ఇక్కడ అర్థం చేసుకోవాలా. ఇట్లా నువ్వు అనుకుండొచ్చు మన ముఖ్యమంత్రి గారు యాదవులలో చైతన్యం లేదని, కానీ ఈరోజు చైతన్యం వచ్చేసింది కదా మాకు. మేము అందరం కూడా కలిసి, నేను అఖిల భారత యాదవ మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను, కానీ మన అందరం కూడా కలిసి రేపు రాబోయే రోజులలో పెద్ద ఒక బహిరంగ సభ ద్వారా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించవలసిన అవసరం ఉంది. ఎన్నిసార్లు మనం అడుకుంటాం, గత ముఖ్యమంత్రి అన్నాడు ఇంకెన్నిసార్లు అడుకుంటారు మీరు అని, కానీ మనం పోరాటం చేయాలా, ముందుకు పోతేనే మనని ఈ యొక్క ప్రభుత్వాలు గుర్తిస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒక పెద్ద బహిరంగ సభను మనం నిర్వహించాలి, మనం అందరం కలిసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్ని సంఘాలు, నా ఒకటే విజ్ఞప్తి, మనం అన్ని సంఘాలను ఒకటేదాం. మీరందరూ చేస్తే మనం అందరం కూడా ఐకమత్యం అవుదాం. ఒకటి యాదవ్ జిల్లా ఈ రాష్ట్రంలో 1,00,000 మందితో మనం బహిరంగ సభ చేసేటువంటి శక్తి మన దగ్గర ఉందని చెప్పి మీకు అందరూ కూడా మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా గ్రామాలు చూస్తూ ఉన్నాం, యాదవులు అంటే ఏ లీడర్ వచ్చినా కూడా మన యాదవులందరూ కూడా పూర్తిగా నమ్ముకొని వాళ్ళు ఎమ్మడి తిరుగుతూ ఉన్నారు. ఇవాళ రేపు మనం ఒక బస్సు యాత్ర చేద్దాం, మనం 10 ఫోటోలు పెట్టి ఏ జిల్లాకి ఆ జిల్లా జనాలు వచ్చిన సిద్ధంగా ఉన్నారు, కానీ వారికి న్యాయం జరగడం లేదు. కాబట్టి రేపు వచ్చేటువంటి ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఏ యాదవ్ బిడ్డ ఏ పార్టీ నుంచి యాదవ్ బిడ్డని గెలిపించడానికి మీరందరూ కూడా ప్రతిజ్ఞ పూడాలని చెప్పేసి నా యొక్క విజ్ఞప్తి. అదే కాకుండా ఈ రోజు ఏ విధమైనటువంటి జేఏసీ ద్వారా మా రాజారాం యాదవ్ గారు చాలా యాక్టివ్ మొదటి నుంచి మన యూనివర్సిటీ స్టూడెంట్ గా చాలా ముందుకు వచ్చినారు. కాబట్టి ఈ రేపు జరగబోయేటువంటి ఒకసారి మళ్ళీ ఒక సమావేశం పెట్టి ఈ సత్యాగ్రహ తర్వాత మరి అనేక సంఘాలున్నాయి మన దగ్గర, 10-15 సంఘాలున్నాయి. మనం 10-15 సంఘాలు చేయడానికి కూడా రాజకీయ కుట్ర జరుగుతూ ఉన్నది. కాబట్టి మనమందరం ఐకమత్యమై ఒకసారి మనమందరం ఐకమత్యమై అన్ని సంఘాలు ఐకమత్యమై చేయి ఒక్కసారి ఉమ్మేస్తే ఈ రెడ్లందరూ కొట్టుకపోతారని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. ఈ రెడ్ల శాతం ఎంత ఉంది, ఈ వెరమల శాతం ఎంత ఉంది, ఈ బ్రాహ్మణుల శాతం ఎంత ఉంది యాదవుల ముందు. ఒకప్పుడు మనం అందరూ రాజ్యాలు వెళ్ళాం, ఇప్పటికి కూడా నార్త్లో రాజ్యాలు వెళ్తున్నాం. కానీ మనకు ఇంకో సంఘం, నేను ఒక సంఘానికి అధ్యక్షుడు, తన ఒక సంఘానికి అధ్యక్షుడు, తిన ఒక సంఘానికి అధ్యక్షుడు, ఈ విధంగా మనమందరం కూడా సంఘాల పేరుతో జిల్లా అధ్యక్షులు కావాలి, రాష్ట్రంలో ఒక చిన్న కార్డు కొట్టించుకొని అత్తగారింటికి చూపించాలా, చుట్టాలు చేద్దాం. తప్పకుండా వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల్లో మనమే టికెట్ ఇచ్చుకొని గెలిచే సొంత మన దగ్గర మీకు అందరూ మనం చేస్తూ ఈ అవకాశం వచ్చే మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిసే సెలవును. జై హింద్, జై యాదవ్. వెనుకోలు లేకపోతే స్థానిక సంస్థలు ముందున్నాయి, అందరూ లేవటాలి. జై యాదవ్, జై మాధవ్. థ్యాంక్ యూ అండి. సీనా నమస్తే. ఇప్పుడు గౌరవనీయులు ఏకమైతే రాబోయే కాలంలో మనవే ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే వాళ్ళని అడిగే పద్ధతి కూడా మన అవసరం లేదు. నువ్వు ఎక్కడైనా సరే మేము ఒకసారి చిన్న విషయం చెప్తున్నా, మేము చింతల లక్ష్మణరావు గారి ఆధీనంలో నేను అధ్యక్షుడు అయినప్పుడు ఒకటే పిలిపించడం, 46 మండలాలలో మా యాదవులకు గిట్ట సరైన స్థానం కలిపిపోతే మిమ్మల్ని ఓడగొడదామని ఒక మాట ఇచ్చినందుకే 9 జడ్పీసీ సీట్లు ఇచ్చారు, 9లో 7 గెలిపించడం, 3 ఎంపీపీ సీట్లు ఇచ్చారు. అంటే ఆ విధంగా మనం అందరూ ఏకమైతే ఖచ్చితంగా వస్తాయి. దానికోసం ఆ మాట చెప్పాడు. కానీ ఇప్పుడు రాజారావు యాదవ్ ఇప్పుడు అరగల్లాస్త్ర గారు ఏదైతే చెప్పిండో, ఇప్పుడు ఉన్న కడంతంలో ఏదైతే చెప్పాడో జాయింట్ యాక్షన్ కమిటీని మనం డెవలప్ చేసి అందరూ కలిసి సంఘాలన్నీ పక్కన పెట్టి ఈ జాయింట్ యాక్షన్ కమిటీని మనం ముందు తీసుకుపోయి కమ్యూనిటీ వేరు కాంగ్రెస్లో మనం ఎవడైతే మనకి సీట్లు వస్తుందో, ఎవడైతే మనకి న్యాయం చేస్తుందో, గత ప్రభుత్వం 5 ఎమ్మెల్యేలు గెలిచారు, ఒక ఎంపీ ఇచ్చారు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి కోఆపరేటివ్లో నేను డిసిసి చైర్మన్, డిసిఎంఎల్ చైర్మన్ కూడా ఒకటి ఇచ్చారు. ఆ విధంగా 18 2 స్థానాలు గత ప్రభుత్వాలు ఇచ్చారు.
ఇది ఈ ప్రభుత్వంలో మట్టికి ఒక్కడికి వేయలేదు. ఎమ్మెల్సీ ఇచ్చి ఒక పెద్ద నాయకుడిని మరి వాళ్ళకి మంత్రి పదవి వేయకూడదా? ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు మన వాడుకుంటుంది కాబట్టి మీరందరూ కూడా అందరూ కూడా గమనించి వాళ్ళకి ఏ పార్టీ అయితే మన మోసం చేసిందో 2 లక్షల రూపాయలు నగదెత్తున్నారు, 2 లక్షల రూపాయలు ఎటుపోయింది. ఇవాళ మోసపూర్వ మాటలు చెప్పి యాదవులు మోసం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని సరైన బుద్ధి చెప్పే మార్గం మనం అందరూ కలిసి చేస్తేనే అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చినాయి. కాబట్టి మీరు గట్టిగా సభలు కొట్టాలి. ఇది హైదరాబాద్ అయితేనే మీ జిల్లాలో కూడా మీ సంఘాలు కావాలి. మీ సంఘాలు వెళ్తే ఏ పార్టీలు ఉన్నా కానీ నాయకులు టికెట్లు వస్తాయి, టికెట్లు వచ్చిన నాయకులు గెలుతారు. ఇక్కడ ఏమైందంటే నా సంఘం గొప్ప, నా సంఘం గొప్ప మనం దిగబోతున్నాం, వాళ్ళు ఎడ్డోలు వేలు మీద మనం వెనకపోతాం. మీరందరూ కలవండి గట్టిగా. నేను చెప్తానా, ప్రతి జిల్లాలో ఒక్కొక్క జిల్లా ఒక్కొక్కరిని బాధ్యత తీసుకున్నాం. నేను వరంగల్ జిల్లా బాధ్యత తీసుకున్నానా. నేను 200 సర్పంచులు చేయాలని కంకణం కట్టుకున్నప్పుడు జరగ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావాలి. నువ్వు నాయకులు వేయే ముందు నువ్వు ఫస్ట్ ఈ నాయకులను తయారు చేయాలి. మనకి ఎమ్మెల్యే ఓట్లు ఎత్తలేరు, మనకి ఎమ్మెల్యే సిటీకి ఓట్లు ఎత్తలేరు. అరే మనం ఏం చేసినాం మన సొసైటీకి, మన సంఘానికి ఏం చేసినావో చెప్పండి ఫస్ట్. మన కులానికి ఏం చేసినావో ధర ముందుకు వచ్చి చెప్పాలి. మన కులపరం కల్పించినాం, మన సినిమాలో టికెట్లు ఇప్పిద్దాం. మన పార్టీలో ఏ పార్టీలో కానీ మనం లేని పార్టీలు లేవు, గుర్తుపెట్టుకోండి. బీఆర్ఎస్ లో మనమే, కాంగ్రెస్ లో మనమే, ఏదో చూసినా బీజేపీలైనా మనమే. జెండాలు పట్టుకోవడానికి మనం అయిపోయినాం. ఇప్పుడు జెండాలు కాదు, కుర్చీలు గుంజుకోవడానికి మనం రెడీ కావాలి. కుర్చీలు గుంజుకోవడానికి రెడీ ఉన్నామా? మనం ఎప్పుడు ఎమ్మెల్యేకు రైతులు లెఫ్ట్ ఉండడానికి సంతోషపడతాం. అయ్యా రోజులు పోయినాయి, ఎమ్మెల్యేకు రైతులు లెఫ్టులు వద్దు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావాలని ఆలోచన రాని ఫస్ట్ ఆలోచన పుట్టాలి. ఇక్కడ ఆలోచన పుడితే ఎట్లా కావాలని అవుతాం. ఇప్పుడు మన తమ్ముళ్ళకు, చెల్లెళ్ళకు, అక్కలకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎట్లా కావాలని పుట్టి వెనకాల వాళ్ళ మైండ్లకు తీసుకురావాలి. ఇవాళ వాళ్ళ మైండ్లకు నువ్వు ఉన్నారో నిన్నా నువ్వు కాంటాక్ట్ చేయడంపై గెలిపిస్తాం. నా సంఘాలు అందరూ వచ్చి పనిచేస్తారా? నేను ఒక సైన్యాన్ని తయారు చేస్తున్నా వరంగల్లా, న్యూట్రల్ సైన్యాన్ని, ఎంప్లాయీస్ ను, నాన్ ఎంప్లాయీస్ ను, బిజినెస్ ను. అరే మనం తయారు చేసుకున్నాం. మన మండలంలో ఒక 3 సర్పంచులు, మండల యాదవులందరూ కలిస్తే ఒక 3 గ్రామాల సర్పంచులు కారా? గట్టిగా మనం దాంట్లో స్కెచ్ చేస్తే దిగదా? మనం అందరూ స్కెచ్ చేసి గెలిపిస్తాం. మనం ఎమ్మెల్యేలు ఎవరు కావాలంటే మనం గెలిపిస్తాం, ఎంపీలను గెలిపిస్తున్నాం. కానీ మనలో గెలిపేయడానికి మన తెలివితేటలు వాడదాం. ఇవాళ మన తెలివితేటలు అంటే మనల గురించి వాడగలిగితే ఆనాడు శ్రీకృష్ణ భగవాత్ముడు ఎంత దూరం వచ్చినో మనం ఆ స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. శ్రీకృష్ణుడు అందరికీ దేవుడు, మనకు తాత ముత్తాత అని చెప్తాను. మాకు డిఎన్ఏ శ్రీకృష్ణ వారసులం. మనం మీకు దేవుడు, మాకు మాత్రం తాతే. నేను ఆయన వారసులం. మేము వారసులం ముందరికి వస్తున్నాం. రాజకీయాలలో మీరందరినీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇవాళ శ్రీకృష్ణుడు ఎట్లా కూర్చుల్లో మనం వెళ్ళడానికి జనాలు ఉన్నారు, కానీ మనం ముందు పోవడానికి ఎందుకు దూరం లేని పెడితే పక్కన నిలబడచ్చు కదా, ఫోటో బరాబర్ వస్తుంది. నా దూరాన్ని గెలిపిద్దాం, నా రెడ్డి దూరాన్ని గెలిపిద్దాం, నా దుర్గ దూరాన్ని గెలిపిద్దాం, నా బాపం దూరాన్ని గెలిపిద్దాం అంటారు. గా ముచ్చట్లు బంద్ చేయండి. ఇవాళ మనల్ని గెలిపించడానికి ప్రయత్నం చేయండి, మన బీసీని గెలిపేయడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్తున్నా, అన్ని చోట్ల కూడా మనం గెలవలేము. ఒకవేళ ముద్రాజులు ఎక్కువ ఉన్న కాడ సాయం చేద్దాం. యాదవులు, మన యాదవులకు అవకాశం ఉన్న కాడ ముద్రాజులు సాయం తీసుకుందాం, కాపుల సాయం తీసుకుందాం, పద్మశాలి సాయం తీసుకొని ఎట్లా గెలవ చూద్దాం. ఇవాళ బీసీ మూమెంట్ 42% అంటాను. మన అబ్బ సొమ్మ ఇవాళ ఓట్లు మనసు ఎత్తున్నాయి. 52-50% తీసుకుంటామని గట్టిగా ధీమాగా రావాలి. మనం ఇవాళ మనం భయపడుతున్న అడుక్కున్న కాంచెలు గుర్తుకునే శక్తికి వస్తే మీకే ఇచ్చిపోతారు కదా. ఇవాళ ట్యాక్సుల మొత్తం మనం కడతాం. 85% ఎస్సీ ఎస్టీ బీసీలు అన్నీ ఉప్పు పప్పు మీద కట్టిన ట్యాక్స్ అంతా కుప్ప తీసుకొని బాల సీట్లో పెట్టి భిక్ష పడుకుంటాను. ఇవాళ 10,000 ఓట్లు ఇవ్వండి, నాకు ఫెడరేషన్ ఇవ్వండి. ఇది అవసరం లేదు. ఈ యొక్క సత్యాగ్రహ దీక్షలో ఉన్నటువంటి అంశాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ యొక్క ఇందిరా పార్కు చౌక నుంచి మనం కొన్ని అంశాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి వారికి హెచ్చరిక అనుకోండి, మన యొక్క అంశాలను మనకు ఇస్తున్నాం. ఈ యొక్క అంశాలని భవిష్యత్తులో మరి వెంటనే ఈ యొక్క అంశాల మీద పరిశీలన చేసి న్యాయం చేయకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తారని
చాలా పెద్ద ఎత్తున మేము రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసి మరి మీ యొక్క కాంగ్రెస్ పార్టీని నాయకులు అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేసి ముఖ్యంగా అంశాలు యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. ఎందుకంటే గతంలో కూడా అంతకుముందు వరకు కొంతవరకు కూడా మనకు యాదవులకి మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు. కానీ ఈసారి మరి ఎలక్షన్స్ ముందు చెప్పి మరి మనల్ని అందరినీ నమ్మించి మన ఓట్ల శాతం సుమారు 60% వరకు ఓట్లు వేయించుకొని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత మనల్ని మోసం చేసి దోకా చేసిరు. కాబట్టి యాదవ్లో మంత్రివర్గ స్థానం ఇవ్వడానికి పెద్దలు అన్నట్టు ఎంత కాదు, మరి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే లేకుండా కూడా మొదట మంత్రివర్గంలో స్థానం ఇచ్చి తర్వాత కూడా వాళ్ళు లేట్ చేసుకోవచ్చు. కాబట్టి యాదవులు మరి సుమారు ఈ రాష్ట్రంలో 30 నుంచి 40 లక్షలు ఉన్నటువంటి యాదవులకు వెంటనే మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని చెప్పేసి యాదవ జేఏసీ మరి అందరం కలిసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవ అంశం మరి యాదవుల యొక్క జనదానాశ. యాక్చువల్లీ మొన్న ఏదైతే కులగన్న చేపట్టిరో అందులో యాదవులు ఏదైతే ఉన్నారో 22 లక్షలు అని చెప్పేసి నిజంగా ఇది అబద్ధం, బూటకం. యాక్చువల్లీ మన జనాభాని వాళ్ళు బయట పెట్టలేరు. ఎందుకంటే పెద్ద ఎత్తున వీళ్ళని నిజంగా వీరి యొక్క జనాన్ని మరి ప్రజలు ఎంతమంది సంఖ్యని నిజమైనటువంటి సంఖ్యని బయట చెప్తే ఇంకా చైతన్యం అవుతారు, గట్టిగా అవుతారు, మనకి ఇంకా డిమాండ్ చేస్తారు. ఎందుకంటే గ్రామాల్లో యాదవులు ఒకరికి అన్నట్టు ఒకరికి రైట్ హ్యాండో లెఫ్ట్ హ్యాండో లేకపోతే సేవకుడానికి పనిచేసేటటువంటి అలవాటుని ఈ అగ్రవర్ణాలు అలవాటు చేసుకున్నాయి. కాబట్టి మన యొక్క సంఖ్యని పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పి చేస్తే మనం చైతన్యం ఎక్కువ అవుతామనే ఉద్దేశంతో తక్కువ చూపించి మరి ఈ యొక్క మన రెండవ దశ గొర్రెల పంపిణీ కూడా గతంలో ఇచ్చింది. రెండవ దశ ఇస్తాను కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ ముందు చెప్పింది. కాబట్టి వెంటనే రెండవ దశ గొర్రెల పంపిణీ చేపట్టాలని చెప్పేసి ఈ డిమాండ్ ఈ సభావేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. యాదవ కార్పొరేషన్కి 10,000 కోట్ల రూపాయలు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. స్థానిక సంస్థల విద్యార్థులలో కూడా మరి మొన్న మా కామారెడ్డి నుంచి ఈ యొక్క రేవంత్ రెడ్డి మరి గౌరవనీయులైనటువంటి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి అంటే ఆ రోజు బీసీలో అత్యధిక మెజార్టీ ఉన్నటువంటి యాదవులకు ఎక్కువ స్థానాలు వస్తాయి, రాజకీయాలు ఎక్కువ ప్రాధాన్యత వెళ్ళుందని సంతోషపడి మరి అందరూ కూడా ఓట్లు వేయడం జరిగింది. కానీ ఈ యొక్క బీసీలు అల్పరం శాతం సంబంధించి నెగ్లెక్ట్ చేశారు. కాబట్టి దయచేసి ఇది కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏదైతే జేఏసీ సంఘాల మేము ధర్నా చేస్తున్నామో దీనికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని, దీనికి చైతన్యం చేసి ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రత్యేకంగా రాజారామకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై యాదవ్. ఇక్కడ హాజరైనటువంటి అన్ని యాదవ్ నిర్వహించిన సభ ఒకెత్తు అయితే ఈ సభ ఇంకో ఎత్తు. కారణం ఏంటంటే యాదవులు నమ్ముకొని ఎక్కడ పడితే అక్కడ మనము ఒక వ్యూహం లేకుండా పోయేటోళ్ళం. కానీ ఇవాళ ఏం జరిగింది అనంటే ఇవాళ వ్యూహాత్మకంగా రాజకీయాలలో వెళ్ళాలి, కావలసిన వాటా తగ్గించుకోవాలి అన్న ఒక ఆలోచన, ఒక విత్తనాన్ని రాజారాం యాదవ్ గారు ఇవాళ నాటిండ్రు. ఇది ఖచ్చితంగా వటవృక్షం అవుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, రాజకీయాలకు వ్యూహాలు చాలా అవసరం. ఇవాళ విద్యార్థి దశ నుంచి నాయకత్వాన్ని పెంచుకుంటూ వచ్చినటువంటి రాజారాం యాదవ్ కానీ, నేను గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఎన్ఎస్సీఐ నుంచి జాతీయ స్థాయిలో విద్యార్థి నాయకత్వాన్ని ముందుకు పోయినటువంటి నేను మరి ఇవాళ నాకు అర్థమవుతుంది ఇవాళ మనం మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ లకు వచ్చినాము. మనం అందరము ఇప్పుడు ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు అసలు సంఘాలు అనేది మన హైదరాబాద్ లోనే కాదు పూరా రాష్ట్రం లోపల ఎన్నో సంఘాలు ఉన్నాయి. చాలా మంది ఒక సంఘం వచ్చి ఇంకో సంఘం రాగానే బాధపడేటోళ్ళు. అది ఏందో ఏమో, అరే నా సంఘాన్ని నా నాయకత్వాన్ని నన్ను ఎవరైనా తీసుకుంటారా అని. నాయకత్వాన్ని ఎవరైనా గుంజుకుంటారా? బాధాజన ఎవరు గుంజుకోరు. నాయకత్వాన్ని ఎవరు గుంజుకోరు. మన దగ్గర పట్టిన ఉన్నదనుకో ఎవరు గుంజుకోలేడు. ఇంకోటి ఇవాళ ఏంటి అనంటే ప్రతి దగ్గర నాయకత్వం పెరగాలంటే సంఘాలు పెరగాలి. సంఘాలు పెరిగిన దగ్గరనే మనకు ఒక గ్రూప్ పెరుగుతుంది. ఆ గ్రూప్ ఇలాంటి కామన్ ఎజెండా ఏదన్నా ఉన్నప్పుడు ఇలా రాజారామన్న ఏదైతే చేసిండో అందరి ఏదైతే ఇవన్నీ కమిటీలు ఉన్నాయో ఇవాళ ఇవన్నీ సంఘాలు ఉన్నాయో ఈ సంఘాలన్నింటినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈడికేని పోరాటం
పటిమ చూపించాలన్న లక్ష్యంతో వారు ఇవాళ వచ్చారు. దానికి మీ అందరినీ కూడా నేను స్వాగతిస్తున్నా, అభినందిస్తున్నా. సోదరులారా, చాలా ఏంటంటే సభలు చూసినా, సభలల్లో పండితులు ఉంటారు, పామరులు ఉంటారు. కానీ ఇక్కడ నేను చూస్తున్నా 3 గంటల నుంచి రాజారామన్నకు అదే చెప్తున్నా, అన్నా ఒక్కరు కూడా దృష్టి మళ్లిస్తలేరు. ఎంత సంఖ్య వచ్చిందని కాదు, ఈ సంఖ్య అంతా ఒక నిజాయితీతోని యాదవ జాతిని, యాదవ లక్ష్యాన్ని చేసుకోవాలని ఇవాళ మీరు ఓపికగా అక్కడ కూర్చున్నారన్న భావన మిమ్మల్ని చూస్తుంటే అర్థమవుతుంది. సోదరులారా, నిజంగా నేను ఒక ఇంటిలో చెప్తా, ఓ షఖ్స్ కో కోన్ గిరాయేగా, ఓ షఖ్స్ కో కోన్ గిరాయేగా జిస్నే చల్నా హీ టోకరోं से सीखा. ఇది అర్థం ఏంటంటే యాదవులను ఎవరు పడవలేడు, పడేస్తాను వాడు పడిపోతాడు. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గెలుపుకున్నాడు. ఎందుకు గెలుపుకున్నాడో ఆయనకు అర్థమైతలేదు. ఆయనకోటి ధీమా, ఆయనకు పౌరుషం, ఆయన యొక్క ఫకర్ చాలా ఉంటుంది. హైదరాబాద్ లో మేము అన్నట్టు ఏంటంటే నేను 100% నా సక్సెస్ ఉందని. బాబు 100% కాదు, నేను 99% ఉండొచ్చు. మా యాదవులను విస్మరించినాం కదా, వీడికి 0% వస్తావు రేవంత్ రెడ్డి అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యాదవులు అంటే ఏంటి? ఒక శక్తి, ఒక శక్తి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ 100 మందితోని ఒక సమానమైనటువంటి ఇక్కడ సభికులు ఉన్నారు, ఇక్కడ పోరాట పట్టిన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. వీరందరూ అసలు కథం తొక్కితే ఇవాళ భాగ్యనగరం అనేది అట్టిడిపోతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ సమయం తీసుకోను, ఎందుకంటే నాకు మైక్ ఇచ్చేటప్పుడు చెప్పారు, బాబు నువ్వు నిర్ణీత సమయంలో మాట్లాడాలి. ఎందుకనంటే ఇవాళ ఇప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి మనకు అటకాయించారు. మరి అది మనం ఏంటంటే సామరస్యంగా పోవాలన్న ఉద్దేశంతో నేను ఎక్కువ మీతో మాట్లాడకుండా ఒక్కటి చెప్తాను. ఇప్పుడు ఒక సోదరి చెప్పింది నాకు, ఇలా మనం వస్తున్నాము, మీటింగ్లో ఇంటున్నాము, పోతున్నాము. ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా, నేను గడ్డం లేని గడ్డం శ్రీనివాస్ యాదవ్, విన్నావా? నాది ఈడ విద్యా సంస్థలు ఉన్నాయి. నేను రాజారాం గారికి ఒక 4 రోజుల కింద చెప్పిన, నేను ఒక పొలిటికల్ అకాడమీ జరుగుతాం. ఆ పొలిటికల్ అకాడమీలో ఇవాళ మన జేసీ ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో వాళ్ళంతా సలహాదారులాగా పెట్టుకున్నాం. ఇవాళ నువ్వు ఒక్కరు ఇవాళ పిలిచినావు, వాళ్ళు వచ్చిండ్రు. మళ్ళీ ఈ మీటింగ్ అయిపోయినాక ఇక్కడ భోజనం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు, మనం ఇటు వెళ్ళిపోతాము. మన యొక్క ఆలోచన మాత్రము అట్లనే మిగిలిపోతుంది. ఈ ఆలోచనను మనం పదులు పెట్టాలి అంటే తరచుగా మనం కలుసుకోవాలి. దాని గురించి నేను పొలిటికల్ అకాడమీ పెట్టినా, దానికి మా దగ్గర జేఏసీ ఇవాళ ఎంతమంది అయితే ఈ సంఘాల అధ్యక్షులు వాళ్ళ కార్యవర్గం ఉందో వాళ్ళందరూ దానికి సలహాదారులు ఉంటారు. ప్రతి నెల 15 రోజులకు ఒకసారి మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీ అందరినీ ఏ ఊరు ఇలా ఎక్కువ దూరం నుంచి వచ్చిందంటే మన నాగేశ్వరమే. ఎందుకంటే ఆదిలాబాద్ కన్నా ఎక్కువ దూరం మన దగ్గర ఎక్కువ లేదు. తెలంగాణలో 2 గంటల ప్రయాణమే. పొద్దుగాల వస్తే మధ్యాహ్నం మళ్ళీ ఇంటికి చేర్చుకోవచ్చు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తరచుగా కలుసుకునే ఒక ప్రయత్నం నేను చేస్తున్నా. మనం ఇందాక అమ్మండు అన్ని సంఘాలు ఒక పార్టీని తీసుకొచ్చి ఒకే ఏరియాని చేస్తే ఆ సీఎం మనకాడికే వచ్చి యాదవులు దమ్ము మనం చూపించుకుంటే మనం యాదవులు ఏందో ఇందాకన్నా అందరూ చెప్పారు, మనకి పదవులు అయ్యే మన ఇంటికి వస్తాయి, మన దగ్గరికి వస్తాయి. మనం ఇవాళ ఇందాకన్నట్టుగా ఈ హైదరాబాద్ నడిబొడ్డు 1,00,000 మందితోటి పెద్ద బహిరంగ సభ పెట్టాలి. దాంతో పాటు మన యాదవులు అంటే ఇవాళ ఆ శ్రీకృష్ణ భవన్ వాళ్ళ తిరుపతి దేవస్థానంలో మీ అందరూ తెలుసు, మనం ఎంతో కోట్ల మంది ఉన్న వాళ్ళ మన యాదవ్ని ఫస్ట్ మనకే కాన్ఫరెన్స్ మన యాదవులు ఆ దూరం తీసుకునే ఫస్ట్ దర్శనం బండి. అలాంటి జాతికి మన వాళ్ళ ఎంతో మంది మన వర్గంగా మళ్ళీ మనం 4 సంఘాలను పెట్టుకొని అన్ని జిల్లాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ వర్గాల వల్లనే మన విరదీసి పాలించి ఈ అగ్ర కులాలు మనకి వాళ్ళు అట్లా ఉంటేనే వాళ్ళు మనకి ఎన్నుంటారని మన వర్గాలు చేసి మన మీద బుధవేసి అట్లా చేసి చేస్తున్నారు. అలాంటి కాకుండా మనం అందరం ఒక ఏకతాటికుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మన యాదవులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేసిన వాళ్ళని గెలిపించుకొని మనం ముందుంటే ఏదైనా సాధిస్తాము. కాబట్టి మేనిఫెస్టో పెట్టిన సీఎం గారు ఆ రోజు ఏం చెప్పారు, పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా యాదవులంతా ఒకటే అని చెప్పేసి ఈ వేదికపై నుంచి మెసేజ్ ఇస్తున్నారు. ముందుగా ఈ సమావేశం ఏర్పాటు చేసిన ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క సంఘాల నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అయితే సమయం తక్కువగా 2 విషయాలు చెప్పాల్సుకున్నా. ఒకటి ఏంటంటే మనమెంతో మేమెంతో మాకంత.
ప్రతి విద్య కానీ, వైద్యం కానీ, రాజకీయం కానీ ప్రతి ఒక్క అంశం పైన కూలంకుషంగా చర్చించి అదేవిధంగా లెక్కలు తీసి మేమెంతో మాకంత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. విద్యా వైద్యం పైన చేయాల్సిన అవసరం ఉన్నది. యాదవులు మాత్రమే కాకుండా అన్ని కులాలను కలుపుకొని బీసీ అధికారం వైపు కూడా పోవాల్సిన అవసరం ఉన్నది. అయితే రెండో విషయం ఏంటంటే మనము మన యాదవ వంశం గురించి మనందరూ తెలుసు, మన భగవాన్ గురించి తెలుసు, అన్ని తెలుసు. రెండు విషయం మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే మన పిల్లల్ని ఖచ్చితంగా చదివించాలన్న. సో చదువు ఈ రోజుల్లో పక్కదారి పడుతున్నది. అలా కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక చదువుకున్న వ్యక్తి ఉండాలి. వాళ్ళ విద్య పైన ఫోకస్ చేసి ముందు చైతన్య పరిస్థితి వలన మనం కలిగి వచ్చేది అందరూ. ఈరోజు ఈ తరం పోయిందంటే వచ్చే తరం నాయకులు లేరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ తరం పోతే ఇంత కమిట్మెంట్తో చేయాల్సిన నాయకులు ముందు లేరనా? నాయకులను తయారు చేసిన అవసరం మీ పైన ఉన్నది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం కోసం రాజకీయ పోరాటం చేస్తున్న రాజారామన్నతో కలిసి ఈ సభను పంచుకోవడం నేను ఆనందంగా భావిస్తూ, రాబో రోజుల్లో మీ ఏ ప్రోగ్రాం తీసుకున్నా మా వంతు బాధ్యతగా మేము పాల్గొంటామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. అడ్డుకోవడానికి శాసిద్దాం, వాడిని యాదించడం కాదు, శాసిద్దాం. శాసించాలంటే మనం కింగమేకల్యం కావాలి. కింగమేకల్యం కావాలంటే ఇవాళ బీహార్లో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ ఎలాంటి రాజ్యాధికారం ఏ దిశలో మనం సాధించామో ఇక్కడ ప్రత్యామ్నాయము మన సమాజానికి, మన యాదవ సమాజానికి అవసరం ఉన్నది. ఆ ప్రత్యామ్నాయ దిశగా ఈ నాయకత్వం ఆలోచిస్తుందని కలిసిపోదామని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. చీకటి చేసిగా నేను అభివర్ణిస్తున్నాను. ఎందుకంటే మన స్థాయి, మన చరిత్ర ఏంటి, మన ఘన కీర్తి ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అందరి నాయకులకి సలహాదారులుగా ఉన్నటువంటి జాతి ఏదంటే అది యాదవ్ జాతి. కానీ ఈరోజు తెలంగాణలో మన జాతికి భాగస్వామ్యం లేదు అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం ఇది చాలా సిగ్గుచేటుగా అభివర్ణిస్తున్నాను. ఇప్పటిదాకా ఇక్కడ ఉన్నటువంటి సంఘం నాయకులు మాట్లాడారు, సర్పంచ్ స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని. స్థానిక ఎన్నికలు కాదు, రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మన యాదవ్ బిడ్డకి ఇవాళ టికెట్ ఇవ్వాలని కేటాయించాలని చెప్పేసి ఈ యాదవ్ల సత్యాగ్రహ దీక్షగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులకి ప్రభుత్వాలను చెమట పట్టించినటువంటి వ్యక్తి వల్లల నవీన్ యాదవ్ గారికి సీట్ అయితే ప్రకటించినట్లయితే వారిని మేము గెలిపించుకుంటాం, మీరు మంత్రివర్గంలో ప్లేస్ ఇవ్వండి అని చెప్పేసి ఈ వేదిక మీద నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి మన అందరి పేరు నేను ఇప్పటి చేయలేకపోతున్నా, క్షమించాలి. ఈరోజు ఇంద్రపార్క్ మీద వేసినటువంటి యాదవుల సత్యాగ్రహ దీక్ష మనం ఇప్పుడు కూడా దీక్షలు ధరలు చేస్తున్న దౌర్భాగ్యం ఎందుకు పట్టిందంటే మన సమాజం మన గురించి ఆలోచించకపోవడమే. మిత్రులను కూడా తెలియజేస్తా ఉన్నా, ఇదే రేవంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేపు వచ్చే జనరల్ ఎలక్షన్లు అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పార్టీ కంటే మేము కాంగ్రెస్ పార్టీ తరఫుకి వెళ్ళి ఎక్కువ టికెట్లు ఇస్తాం, గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ సామాజిక వర్గం పని ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన ఒక ఉగ్రబుద్ధి ఎలక్షన్ యొక్క బీఫామ్ ఇచ్చేటప్పుడే కనిపించింది. 4 బీఫామ్ ఇచ్చింది యాదవ సామాజిక వర్గాలకి. 4 బీఫామ్లో 2 ఓడిపోయే టికెట్లు ఇచ్చిండు. ఎన్నికల్లో ఒకటి మనం గెలవడం జరిగింది. సామాజిక వర్గ పరంగా బీర్లా ఇలయ్య గారు ఉన్నారు, మరి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటే ఖచ్చితంగా బీర్లా ఇలయ్య గారికి ముందు పదవి ఇవ్వండి. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లో కూడా మన సామాజిక వర్గం ఉంది. గత ప్రభుత్వం ఎక్కువ మొత్తాలు ఇచ్చింది, మరి ఈ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు కాబట్టి మీరు ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దీపావళి రాకుండా ఓడగొట్టినప్పుడు మాత్రమే ఈ పార్టీకి ఈ పార్టీకి ఖచ్చితంగా గుర్తొచ్చి రేపు ఖచ్చితంగా మన కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి, ఎమ్మెల్సీలలో కానివ్వండి, రాజకీయ సీట్లు కానివ్వండి, 100 పోస్టులు కావాలి. ఇవాళ ఎన్ని రకాల మనం ఎంత శబ్దాన్ని ఇక్కడ వినిపిస్తున్నామంటే చూస్తున్నారు. అన్ని పార్టీలలో జెండాలు మోస్తున్నాము, మన ఎజెండాను మర్చిపోతున్నాము. ఒకసారి మనం గమనించవలసిన ఎజెండా మనకు ముఖ్యం, మన పార్టీ జెండాలు ముఖ్యం కాదు. మన ఎజెండా మనకు చాలా అవసరం కాబట్టి మన ఎజెండా కోసం మన పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ అధ్యక్ష వహిస్తున్న రమేష్ అన్న గారికి, అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలు ఇచ్చిన మా రాజారామన్న నాయకత్వంలో వాళ్ళ చాలా మంది కూడా గ్రామాల నుండి తరలి వచ్చారు. కాబట్టి అందరూ కూడా ఏకతాటి మీద ఐక్యతతోటి జేఏసీ ఏర్పాటు చేసుకొని మనం ముందుకు పోయి సక్సెస్ఫుల్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు పునాది
ఎవరో మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్పంచ్ ఎలక్షన్లలో మన సత్తా చాటవలసిన అవసరం ఉంది. తెలంగాణ మొత్తాన ఏ పార్టీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సర్పంచ్ మనకి ఉంటే పునాది రాయి మనది పడుతుంది. ఈ పునాది రాయిలో మన సంఖ్య పెరుగుతుంది, మన బలం పెరుగుతుంది, మన ఓటు హక్కు పెరుగుతుంది. మనం వినియోగించుకోవచ్చు, మన నాయకత్వాన్ని మనం నిలబెడదాం. మన సర్పంచ్లని గమనించవలసిన అవసరం ఉంది. ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి సర్పంచ్లలో మన అందరినీ గెలిపించుకోవాలి. దయచేసి శ్రీకృష్ణ వారసులు అందరూ కూడా గమనించి గ్రామాలలో పట్టుదలతో పనిచేయవలసిన అవసరం ఉంది. మంత్రి పదం అనేది ఎందుకు రాదో చూద్దాం. మన సర్పంచులు అందరూ వస్తారు. రేపు మన నాయకత్వ లక్షణాలు చూపిస్తాం. ఇవాళ ఒక ఇందిరా పార్కే కాదు, ప్రతి జిల్లా సెంటర్ లో, ప్రతి మండల సెంటర్ లో, ప్రతి గ్రామ అన్ని సంఘాలు ఒక జేసీగా ఏర్పడేందుకు ముందుగా ఆ జేసీ నాయకులకు నేను శిరసు వంచి నమస్కరిస్తున్నాను. మనము ఎవరినో ఏమో ఆడుతాం. వాడు మంత్రి పదవిస్తలేడు, వాడు ఎమ్మెల్యే పదవిస్తలేడు, వాడు సర్పంచ్ వాడెవడు చేయడానికి మనమే తీసుకోవాలి. మనం యాదవ్ చేయగలిగితే చేయగలిగిన నీళ్ళ కింద కొట్టుకుపోయేంత వాళ్ళు మన పదవులు ఇవ్వాలా. మనమే పదవులు ఇవ్వాలి, మన దగ్గర ఆడుకోవాలి. మనం ఇచ్చేవాళ్ళ వాడు తీసుకునేవాడు ఇచ్చేవాడు సాధించే స్థాయి నుంచి ఆశించే స్థాయి మనకెందుకు రాదు. యాదవులకు యాదవులు అంటే ఒక గొప్ప ఘనకీర్తి గల వాళ్ళము, శ్రీకృష్ణుని వారసులము. అఖండ భారతదేశాన్ని వెళ్ళినటువంటి యాదవ మహారాజులు. యాచించుడు మనకు పనికిరాదు, శాసించే స్థాయిలో ఉండాలి. ఈ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారామన్న నాయకత్వంలో యాదవులకు దక్కాల్సిన వాటా, యాదవులకు ఇవ్వాల్సిన మంత్రి పదవిని 18 నెలలుగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న ఈ రేవంత్ కు మన యొక్క శక్తిని చూపెట్టడం కోసం పని దినాలల్లా యాదవ యుద్ధ వీరులనే పిలుచుకున్నాం. రేపు గ్రామాలల్లో చర్చ చేస్తాం. మాకు జూలై 4వ తారీఖు లోపు మా యాదవులకు మంత్రి పదవి ఇవ్వకుంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పడం. 17,06,867 ఉన్నటువంటి జనాభాకు 4 మంత్రివర్గంలో స్థానం ఉన్నారు. అదేవిధంగా మున్నూరు కాపులు 13,71,413 ఉన్నారు, వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా గౌడలకు సంబంధించి 16,27,734 తేల్చిరు, వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఉంది. యాదవులకు సంబంధించి 20,17,237 తేల్చిరు, మంత్రివర్గంలో స్థానం లేదు. ముదిరాజులకు సంబంధించి 26 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం నిన్న రీసెంట్ గా ఇచ్చినారు. పద్మశాలీలకు సంబంధించి 11,79,033 మంది ఉన్నారు. ఇది ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తేల్చిన లెక్కలు ఇవి. అంటే 17 లక్షల జనాభా ఉన్నటువంటి రెడ్లకు 4 రాష్ట్ర మంత్రులు ఉన్నారు. ముదిరాజులకు సంబంధించి 26 లక్షల మంది ఉంటే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. అదేవిధంగా గౌడ్లకు సంబంధించి 16 లక్షలు ఉంటే వాళ్ళు ఒక మంత్రివర్గంలో ఉన్నారు. పద్మశాలీలకు సంబంధించి 11 లక్షలు ఉంటే వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యాదవ సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది. 20,17,237 మంది ఉన్న యాదవులు ఎందుకు మంత్రివర్గంలో స్థానం లేదు అని చెప్పేసి ఈ మంత్రివర్గం ఏదైతే ఉందో ఈ మంత్రివర్గంలో యాదవులకు స్థానం కల్పించాలనే డిమాండ్ తో ఈ యాదవ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా ఇక్కడికి రావడం జరిగింది. రీసెంట్ గా మరి మనోళ్ళేమో మనుషులందరేమో మధ్యవర్గంలో స్థానం అడుగుతారు. గొర్రెలు అడుగుతున్నాయి, అయ్యా నాకు గొర్రెల ఇన్సూరెన్స్ లేకపోయే. గత ప్రభుత్వం సంవత్సరానికి 3 సార్లు అంటే 4 ముళ్ళ 12 సార్లు అంటే 4 సంవత్సరాలు 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి 3 సార్లు నటల మంది ఇచ్చేది. అదేవిధంగా గొర్రె చచ్చిపోతే ఆ గొర్రెల నీటి పథకంలో పొట్టేలకేమో 10,000 ఇచ్చేది, గొర్రెకేమో 5,000 ఇచ్చేది. ఆ గొర్రెలను ఏం చేసినాయి? మా మనుషులంతానేమో మంత్రి పదవి అడుగుతున్నారు, మా మనుషులంతానేమో పదవులు అడుగుతా ఉన్నారు. అయ్యో గొర్రెలుగా మేము మూగ జీవాలుగా ఉన్నాము. గత ప్రభుత్వము సంవత్సరానికి 3 సార్లు నట్టల మంది ఇచ్చేది. అదేవిధంగా మా గొర్రె పొట్టేలు చచ్చిపోతే 10,000 ఇచ్చేది, గొర్రెలు చచ్చిపోతే 5,000 ఇచ్చేది. అదేవిధంగా గొర్రెలకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండేది. మమ్ములు కాసే ఈ మనుషులైన యాదవ కుర్మ సోదరులకు సంబంధించి ₹1,00,000 ఇన్సూరెన్స్ ఇచ్చేది. దయచేసి మూగ జీవాలుగా మేము అడుగుతా ఉన్నాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, దయచేసి రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి, దయచేసి ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని గాంధీ భవన్ ముట్టడిచ్చిన మిత్రులారా. గొర్రెలు నోరు లేని జీవాలు కూడా గాంధీ భవన్ ముట్టడిచ్చినాయి. గాంధీ భవన్ ముట్టడిస్తే మనుషుల్ని అరెస్ట్ చేస్తారనుకున్న ఈ రాష్ట్రంలో ఈ ప్రజాస్వామ్యంలో. కానీ గొర్రెల్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసి టీసీలో పంపిందంటే ఇది గుడ్డి సర్కారా, ఎడ్డి సర్కారా, నోరుండి మాట్లాడిన ఎడ్డి సర్కారా? ఒక్కసారి యాదవ సంఘాల చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రజాస్వామ్యంలో మనుషులను అరెస్ట్ చేసే చూసినాం కానీ
ఆ పోలీసు వచ్చిన మా అయోధ్య యాదవ్ పోయి, మా శ్రీనివాస్ యాదవ్ పోయి, మా లొడంగి పోయి, మా నర్సయ్య యాదవ్ పోయి, మా మేకల రమేష్ యాదవ్ పోయి, మా మేకల రాములన్న పులిలాగా గర్జించి మా కోడి లింగన్న అక్కడి నుంచి జనాల్ని పంపి, అదే విధంగా మా బాబాయ్ గారు కూడాకుల నాగభూషణ యాదవ్ గారు ఆయన పెద్దగా ప్రోత్సహిస్తూ, మా సుందరరావు యాదవ్ గారు ఒక వ్యాపారవేత్తగా, ఒక స్కూల్లో వచ్చేటప్పుడు ఒక అధిపేతగా అతను ప్రేమిస్తూ, మా నాగేశ్వరరావు యాదవ్ గారు ఆశీర్వదిస్తూ, అదే విధంగా మా దేవేందర్ యాదవ్ గారు రణం చేస్తూ, అదే విధంగా మా రవి యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అదే విధంగా మా హరిబాబు యాదవ్ గారు, అదే విధంగా మా లక్ష్మక్క గారు, అదే విధంగా మా లలితక్క గారు, అదే విధంగా ఐలేష్ గారు, వీరందరినీ కూడా ఒక్క తాడి మీద తీసుకెళ్ళని మా గడ్డమన్న గడ్డం తీస్తే రాజారాం యాదవ్ దండేసుకుంటే బిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వణుకు పుట్టక తప్పదని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి వాళ్ళ తమ్ముళ్ళు భార్య అశోక్ లాంటి వాళ్ళు, సైదుల్ యాదవ్ లాంటి వాళ్ళు, అదేవిధంగా పుట్ట వీరేష్ లాంటి వాళ్ళు, సురేష్ లాంటి వాళ్ళు, నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు, బిడ్డ యాదవ్ల దమ్మేందో తెలవదారా బిడ్డ, యాదవ్ల దమ్మేందో చూపిస్తాం. తక్కువ మంది వచ్చిరనుకుంటారేమో, సోషల్ మీడియా తెలవండి, ఫేస్బుక్ పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ట్విట్టర్ ఓపెన్ చేయండి. ఏదైతే మా రమేష్ యాదవ్ తుర్కపల్లి నుంచి వచ్చిండు, ఐలేష్ యాదవ్ ముల్కలపల్లి నుంచి వచ్చిండు, తమ్ముళ్ళారా మీరు సోషల్ మీడియా అట్లా చేయండి. అయ్యా మీరే తేల్చిరు కదా కురుమల జనాభా 6,60,000 యాదవుల జనాభా 22 లక్షలని, సుమారు మీరు తెలిసిన జనాభా 28 లక్షలు ఉంది కదా. 28 లక్షల జనాభాకు ఉన్నటువంటి యాదవ కుర్మ సోదరులకేమో మంత్రివర్గంలో స్థానం లేకపోయే, 17 లక్షలు ఉన్నటువంటి రెడ్ల జనాభాకు ఏ విధంగా 4 స్థానాలు వస్తాయి. అదే విధంగా మా బీసీలలో ముద్రాలకు ఇచ్చిరు, మా ఓకర్సీ గారికి శుభాకాంక్షలు, ఎందుకంటే వాళ్ళు 26 లక్షల జనాభా కాబట్టి. అదే విధంగా పద్మశాలీలు 11 లక్షలు ఉన్నాయి, వాళ్లకు మంత్రివర్గం ఇచ్చిరు, చాలా సంతోషం కొండ సురేఖకు. అదే విధంగా పొన్నం ప్రభాకర్ గారికి 13 లక్షల జనాభా ఉన్నారు గౌళ్ళు, వారికి మంత్రివర్గం స్థానం ఇచ్చిరు, పొన్నం ప్రభాకర్ గారికి శుభాకాంక్షలు. అదే విధంగా మరి గొల్ల కుర్మలు కూడా ఉన్నారు. కానీ ఈ జనాభాలో మీరు జనాభా లెక్కలు తీస్తే గొల్ల కుర్మలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేరు అంటున్నాను. ఓకే, మంత్రివర్గం ఇవ్వాలంటే మా చేతులు లేవన్నారు కదా, అన్నారు కదా. మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో మేము పనిచేయచ్చు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేయచ్చు. కానీ యాదవులు గొర్రె బలిస్తే గొల్ల వాళ్ళకు బలం. ఇవాళ మా జాతికి మంత్రివర్గంలో స్థానం ఉంటే బీఆర్ఎస్ పార్టీగా నేను పోతే నాకు పని చేయకపోవచ్చు. కానీ నా సమాజంలో యాదవులు ఉద్యోగులు ఉన్నారు, యాదవ సమాజం ఉంది, పెద్ద కుటుంబ కార్మికులు ఉన్నారు. వాళ్ళు పోతే మా మంత్రి పని చేస్తాడయా, మా మంత్రి పని చేస్తాడు, స్పందిస్తాడు, వాళ్ళకు సాయం చేస్తాడు. కాబట్టి యూనివర్సిటీ విద్యార్థి నాయకులారా, ఊళ్ళల్లో యువతరమా నవతరమా ఇదే అతను కదిలి రమ్ము, మీ కలలే ఫలించగా తెలంగాణ ఫలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వమే. వాళ్ళంతా కమ్యూనిస్టులు గుడి కట్టేవాళ్ళు. రఘువీరారెడ్డి గారు కాడికి పోతే రఘువీరారెడ్డి గారు ఒక్క ఫోను ఎంఆర్ఓ కొడితే ఎంఆర్ఓ గడగడలు ఆడుకుంటూ వచ్చి గుడి కాడ నిలబడి గుడి కట్టించి గుడి ఓపెనింగ్ కూడా వచ్చాడు. 1000 మందితో మేము గుడి ఓపెనింగ్ చేసుకున్నాం. ఈ రోజు యాదవులు 1000 మంది గుడికి వస్తున్నారు. అలాగే మన పైన బలం ఉండాలి. ఇక్కడ చేతుల మీద చెప్పుకొని అది చెప్పుకొని ఇది చెప్పుకొని ఊళ్ళల్లో కుట్రలు చేసి మనకే గ్రూపులు పెట్టుకుంటే మన సగం ముందుకు రాదు. గ్రూపులు ఉండకూడదు, గ్రూపులు ఉన్నా కానీ జయం ఒకటే ఉండాలి. ఇంకా మన గ్రామాల్లో పోవాలి. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, 27 సంవత్సరాలు యాదవ సంఘంలో ఉన్నాను. వస్తాము కానీ మళ్ళీ నీరసం అయితే ఎప్పుడు మనం ఒకటయ్యేది, మనం వాయిస్ వినిపించాలన్నాం. వాయిస్ వినిపించాలి, గ్రామాల్లో పోవాలి. మనం గ్రామ స్థాయిలో పనిచేసిన నాడే గ్రామంలో మన సంఘాలు ఏర్పాటు చేసి సభ్యత్వం పెట్టాలి. సభ్యత్వాలు పెట్టి ఆడ గ్రామ నాయకులు ఏర్పాటు చేసి గ్రామాల్లో గెలిపించుకున్నాడే మన రాష్ట్రంలో విన్ అవుతాం. స్థానిక సంస్థల్లో ఇప్పుడు రాజశేఖర్ ప్రభుత్వం పోయిన ప్రభుత్వం మనకి పెద్దపేట వేసింది. పెద్దపేట వేసినందుకు రేవంత్ రెడ్డి కుట్రమన్నాడా? యాదవులంటే లెక్కలేక కుట్రమన్నాడా? ఆ కుట్ర ఏందో స్థానిక సంస్థల్లో అందరూ నిలబడి ఆ కుట్ర ఆయన తిప్పి కొట్టాలి. ఇప్పుడు ఒక ఆయన గెలిచాడు, ఆయనకి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. అందుకని మనం యాదవులు లెక్క లేకుండాను కదా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అందరూ కూడా కలిసి పనిచేయాలని, గ్రూపులు లేకుండా చేయాలని రకరకాల సంఘాలు మేకల రాములన్న వీళ్ళందరూ ఉన్నారు.